అందరికీ నమస్కారం. I want to thank Vijay Garu, Bhavishyat Counseling, and everybody involved in this exercise for giving me this opportunity. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ హార్దిక thanks. I run short of words at times, no issue. Now, Vijay Garu చెప్పినట్టు I'll tell you a little bit about myself. I want to tell you more about the concept or the opportunity that is awaiting you. నేను ఒంగోలులో పుట్టిన తర్వాత హైదరాబాద్లో పెరిగాను. సైనిక్ స్కూల్ కోరుకొండ అని వింటారు, అక్కడ చదివాను నేను స్కూలింగ్, బేసిక్ స్కూలింగ్. తర్వాత 11th క్లాస్ అయిన తర్వాత, ఆ రోజుల్లో మాకు 12th క్లాస్ ఉండేది కాదు, 11th క్లాస్ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళాను. అక్కడ 3 years ట్రైనింగ్ చేసిన తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీకి వెళ్ళాను. అక్కడ 1 year ట్రైనింగ్ చేసిన తర్వాత 1980లో, అంటే నా వయసు అప్పుడు జస్ట్ వాజ్ 20.5 years, ఐ బికేమ్ ఏ క్లాస్ 1 గెస్టెడ్ ఆఫీసర్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. ఇది ఎందుకు నేను క్లాస్ 1 గెస్టెడ్ ఆఫీసర్ అని గట్టిగా చెప్తున్నానంటే, మీరందరూ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే విత్ in 49 weeks of training, you will become a class 1 guested officer of the Indian Army. And class 1 guested officer హోదా ఏంటో, స్టేటస్ ఏంటో మీకు అందరికీ తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. at 20 years and 6 months I was a class 1 guested officer. అండ్ నేను 37 years ఆర్మీలో సర్వ్ చేసి మొత్తం దేశం అంతా చూశాను. అండ్ దేవుడి దయ వల్ల యునైటెడ్ నేషన్స్లో ఆఫ్రికాలో కూడా సర్వ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ దొరికింది. చేసి ఫైనల్గా రిటైర్ అయ్యి మళ్ళీ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నేను ఈ 37 yearsలో ఏం చూశానంటే, మన తెలుగు వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మొత్తం ఆర్మీలో మన తెలుగు వాళ్ళు నాకు చాలా తక్కువ మంది కనిపించారు. నాకు తెలుగు మాట్లాడాలన్న కోరికున్నా కానీ ఎవరితో మాట్లాడలేకపోయేవాడిని, ఎక్సెప్ట్ విత్ మై ఫ్యామిలీ ఆఫ్ కోర్స్. వాళ్ళతో తప్పితే ఇంకెవరికి తెలుగు మాట్లాడలేకపోయేవాడిని, ఎందుకంటే తెలుగు వాళ్ళే ఉండేవాడు కాదు. అప్పుడు నాకు అనిపించింది ఎందుకు ఉండట్లేదని. నేను కొంచెం చిన్న రీసెర్చ్ చేస్తే నాకు ఏం అర్థమైందంటే, ఎస్పెషలీ తెలంగాణలో, ఆంధ్రాలో కూడాను మనందరికీ, కాలేజ్ పిల్లలకి, వీళ్ళందరికీ ఒకటే ఒక కోరిక ఉంటుంది, ఇంజనీరింగ్ చేయాలి, అమెరికాకి వెళ్ళాలి. అమెరికాకి వెళ్ళలేకపోతే నేను ఒక ఐటీ రిలేటెడ్ జాబ్లో ఎక్కడో చోట ఉండాలి, అదొక్కటే మన కోరిక. అంత చదవలేని వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఒక పోలీస్లో ఒక జాబ్ సంపాదించాలి, లేకపోతే నేను ఒక టీచర్ని అవ్వాలి. ఇవే పెద్ద పెద్ద కోరికలు ఇవే ఉంటాయి, ఎందుకంటే బయట ఎవరు ఆలోచించట్లేదు. మన రాష్ట్రానికి ఎంతైతే కోటా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేటాయించారో దాంట్లో పూర్తిగా కూడా మనం వాడలేకపోయేవాళ్ళం. మనం వాడలేకపోయేసరికి వేరే రాష్ట్రాల వాళ్ళు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ అందరూ మన కోటా వాడుకుంటూ ఉన్నారు. మనం తెలియకపోవడం వల్ల ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాం. ఆ ఒక ఉద్దేశంతో నేను విజయ్ గారిని రిక్వెస్ట్ చేస్తే, విజయ్ గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. మీకు అందరికీ ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను ఈ సెషన్ అంటే, ఫార్చునేట్గా 14th of October, అదే ఆల్మోస్ట్ 15 days బ్యాక్ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఏమొచ్చాయి, ఆర్మీలో టెక్నికల్గా క్వాలిఫై అయిన వాళ్ళు, అంటే బీఈ బీటెక్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఆర్మీలో జాయిన్ అవ్వవచ్చు అని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఇది మన పద్ధతుల్లో, మన మ్యాప్లో, మన రూట్లో లేదు, ఆర్మీ అనేది లేదు. సో అది ఆసరాగా తీసుకొని నేను మీకు అందరికీ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆర్మీలో యాజ్ ఎ టెక్నికల్ గ్రాడ్యుయేట్ మీరు ఇంజనీరింగ్ చేసిన తర్వాత మీ ఇంజనీరింగ్ మీతోనే ఉంటుంది, మీ ఇంజనీరింగ్ని ఆర్మీ వాడుతుంది. ఆర్మీ వాడుకొని తర్వాత మిమ్మల్ని ప్రోత్సహించడం, పైకి తీసుకురావడం అవన్నీ చేస్తుంది. ఎలా చేస్తుందో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నేను వీలైనంత డీటెయిల్గా చెప్తాను, కానీ లాస్ట్లో క్వశ్చన్ ఆన్సర్స్ కోసం ఎక్కువ టైం ఇవ్వాలని అనుకున్నాము. సో లాస్ట్లో క్వశ్చన్ ఆన్సర్స్ కోసం స్కోప్ ఇస్తాను. అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా నేను క్లియర్ చేస్తూ ఉంటాను. సో చాలా మందికి ఆర్మీ గురించి తెలియదు. మీరు ఇప్పుడు చూశారు కదా, దిస్ ఈజ్ ది ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ది 2 క్రాస్ రోడ్స్, అశోక పిల్లర్, ఇది ఎంబ్లెమ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. అండ్ ఇండియన్ ఆర్మీ బేసిక్ మోటో ఏంటంటే, వీ డూ ద ఇంపాసిబుల్. ఎవరు ఏమి చేయలేరు అనుకుంటారు, అది మేము చేస్తాం. అండ్ మిరకల్స్, ఏదైతే మాయ అనుకుంటాము, అది చేయడానికి కొంచెం టైం పడుతుంది. అది కూడా చేయమనట్లేదు, అది కూడా చేస్తాము, కానీ చేయడానికి కొంచెం టైం పడుతుందని చెప్తాము. దిస్ ఈజ్ ద మోటో, దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్, దీని మీదే మా మొత్తం యాక్టివిటీస్ ఆధారపడి ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తే ఎక్కడైనా ఫ్లడ్ వచ్చినా, సివిల్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఏమొచ్చినా అందరినీ ట్రై చేస్తారు. అందరూ ఫెయిల్ అయిన తర్వాత ఇంకా ఆర్మీని పిలుస్తారు, ఆర్మీ వచ్చిన తర్వాత అంతా సార్ట్అవుట్ చేసి వెళ్ళిపోతుంది. అది మీ అందరికి విదితమే, అందుకని దాని గురించి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు.
నువ్వు ఇండియన్ ఆర్మీలో మీరు చూస్తే ఎలా డివైడ్ అయింది. నేను మిమ్మల్ని ఇంజనీర్స్ అంటున్నాను కాబట్టి ఐ వాంట్ టు టెల్ యూ యాజ్ ఇంజనీర్స్ మీరు ఎక్కడ ఫిట్ అవుతారు అని. ఆర్మీని బేసికల్గా ఆర్మ్స్ అండ్ సర్వీసెస్ అని మేము డివైడ్ చేస్తాము. ఆర్మ్స్లో ఒకటి ఫైటింగ్ ఆర్మ్స్ ఉంటాయి, ఇంకోటి సపోర్టింగ్ ఆర్మ్స్ ఉంటాయి. ఫైటింగ్ ఆర్మ్స్లో ఇన్ఫెంట్రీ, దిస్ ఇస్ ఇన్ఫెంట్రీ, మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ, ఆర్మర్. వీళ్ళు ముగ్గురు ఏదైనా యుద్ధం అవుతే వీళ్ళు ముగ్గురు ఆ ఎనిమీ తోటి ఫేస్ టు ఫేస్ వచ్చి దే విల్ గెట్ ఇన్ టచ్ విత్ ద ఎనిమీ. దీస్ 3 sets of people: ఇన్ఫెంట్రీ, మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ, ఆర్మర్. ఇన్ఫెంట్రీ అంటే జో పైదల్ ఫోర్స్ అంటారు. నేను ఆర్మీ గురించి ఎప్పుడు చెప్పాలన్నా నేను ఎంచక్క మనం అందరికీ తెలిసిన బాహుబలి పిక్చర్ గురించి చెప్తాను. మనం అక్కడ ఆర్మీ ఎలా ఆపరేట్ చేస్తుంది, ఎంచక్క వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు, కోఆర్డినేట్ చేస్తూ ఒకరిని ఒకరు ఎలా అటాక్ చేస్తారు, అటాక్ చేసిన తర్వాత ఎలా గెలుస్తారు, ఎలా సెలబ్రేట్ చేస్తారు, అన్నీ బాగా చూపించాడు. ఈ ఇన్ఫెంట్రీ అనేది ఏ ఫోర్స్ అయితే వాళ్ళ కాళ్ళ మీద నడిచెళ్తుందో వాళ్ళు ఇన్ఫెంట్రీ అంటారు. ఎందుకంటే ఫైనల్లీ ఏదైనా ల్యాండ్ క్యాప్చర్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ మీద కబ్జా కావాలి అంటే ఎవరైతే వాడి కాళ్ళ మీద ఉన్నాడో వాడే దాన్ని కబ్జా చేయగలడు. దెన్ మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ అంటాం. ఇదే ఇన్ఫెంట్రీ చిన్న చిన్న ట్యాంకుల్లో వెళ్తాయి. అండ్ దెన్ యూ హ్యావ్ ఆర్మర్. ట్యాంక్స్ అందరూ చూస్తుంటారు, ట్యాంక్స్లో వెళ్ళేవాటిని ఆర్మర్ అంటాం. వీళ్ళు ముగ్గురు ఫైటింగ్ చేస్తారంటే వీళ్ళకి సపోర్ట్ కావాలి కదా. సపోర్ట్ ఆర్టిలరీ వాళ్ళు ఇస్తారు, ఇంజనీర్ వాళ్ళకు గ్రూప్ ఇస్తుంది, సిగ్నల్ ఇస్తుంది. దీంట్లో ఈ సపోర్టింగ్ దాంట్లో ఇద్దరు ఇంజనీర్స్ ఉన్నారు. ఇంజనీర్స్ అంటే వీళ్ళు సివిల్ ఇంజనీర్స్, రోడ్ వేయడం, నీళ్లు, వాటర్ సోర్స్ ప్రొడ్యూస్ ఎతకడం అన్ని చేస్తారు. సిగ్నల్స్ అనేవాళ్ళు మొత్తం కమ్యూనికేషన్ అంతా చూసుకుంటారు. ఆర్టిలరీ అనేవాళ్ళు వెనకాల నుంచి ఫైర్ చేసి ఎనిమీని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు సర్వీసెస్ అని ఉంటుంది. ఈ మొత్తానికి సపోర్ట్ చేయడానికి యూ హ్యావ్ సర్వీసెస్. ఆర్మీ సర్వీస్ కోర్ ఉంది, మరి తినే ఖాద్య పదార్థాలను వీళ్ళు చూసుకుంటారు. ఆర్డినెన్స్ కోర్ అనేది వాళ్ళు వేసుకునే బట్టల నుంచి ఫైర్ చేసే బుల్లెట్ దాకా అన్ని ఆర్డినెన్స్ వాళ్ళు ఇస్తారు. అండ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, మళ్ళీ ఇంజనీర్స్ వచ్చారు చూడండి. ఈ ఇంజనీర్స్ ఏం చేస్తారు, ఈ మొత్తం ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయడం వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉంటారు, మెకానికల్ వాళ్ళు ఉంటారు, అన్ని రకాల ఇంజనీర్స్ దీంట్లో ఉంటారు. మళ్ళా ఆన్సిలరీకి వస్తే ఇక్కడ పోస్టల్ ఉంది, మళ్ళా మిలిటరీ ఇంజనీర్ సర్వీస్ ఉంది. అంటే సివిల్ ఏరియాలో హైదరాబాద్లో ఆర్మీ ఉంది, వాళ్ళ కోసం ఇంజనీరింగ్ సపోర్ట్ ఇవ్వడం కోసం. దీనిలో మీరు చూస్తే ఏమర్థం ఉంది, ప్రతి చోట ఇంజనీర్స్ కావాలి. అంటే మీరు కావాలి. మీరు అంటే టెక్నికల్లీ క్వాలిఫైడ్, టెక్నికల్ గ్రాడ్యుయేట్స్, రైట్? నౌ అగైన్ నేను చెప్పినట్టు పైన కవర్ చేస్తున్నాను. మీరు ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత యూ విల్ గెట్ యువర్ కమిషన్. మీకు ఎప్పుడైనా ఐఎమ్ షూర్ మీరందరూ ఇక్కడ కాకపోతే ఎక్కడో వచ్చాడు జాబ్ సంపాదిస్తారు. జాబ్ సంపాదించిన తర్వాత మీ జాబ్ లెటర్, మీ అపాయింట్మెంట్ లెటరు ఎవరు సైన్ చేస్తారు? హెడ్ హెచ్ఆర్ఓ, లేకపోతే సిఇఓనో. పెద్ద పెద్ద కంపెనీలు అయితే సిఇఓ కూడా చేయొచ్చు, చేసి మీకు ఇవ్వచ్చు. కానీ నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. యాజ్ ఎ లెఫ్టినెంట్గా జాయిన్ అయినప్పుడు ఆ లెఫ్టినెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవరు సైన్ చేస్తారో తెలుసా? ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సొంత చేతులతోటి సైన్ చేసి మీకు కమిషన్ ఇస్తాడు. సో దట్ ఈస్ ద లెవెల్ అట్ విచ్ యూ ఆర్ బీయింగ్ అబ్జార్బ్. అంటే ఆ లెవెల్లో మిమ్మల్ని తీసుకుంటారు. లెఫ్టినెంట్ తర్వాత క్యాప్టెన్గా అవుతారు, 2 years తర్వాత మేజర్గా అవుతారు. తర్వాత చూపిస్తాను, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్. ఇక్కడ దాకా 4 ర్యాంకుల దాకా మీరు టైం స్కేల్ అనమాట. అంటే టైం స్కేల్ ప్రమోషన్ అంటే మీరు తప్పకుండా లెఫ్టినెంట్ కల్నల్ దాకా ప్రమోషన్ ఈజీగా సంపాదించగలరు. ఓన్లీ థింగ్ ఈస్ దెర్ ఆర్ సమ్ ప్రమోషన్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. అండ్ ఏసీఆర్స్ కూడా అంటే బాగా ఉండాలి, మరి చెడుగా ఉండకూడదు, కానీ బాగా ఉండాలి. ఇక్కడ దాకా లెఫ్టినెంట్ కల్నల్ దాకా కంఫర్టబుల్గా ప్రమోట్ అవుతారు. తర్వాత నుంచి కల్నల్. ఇక్కడ ఇది ఇండియన్ ఆర్మీ ఇది బిగ్ పిరమిడ్ అంటే కింద బేస్ సాలిడ్గా ఉంటుంది, పైన చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. పైకి వెళ్ళే కొద్ది కింద వాళ్ళని అలా పక్కకు తీసేస్తూ ఉంటే కానీ పైకి వెళ్ళలేము. తర్వాత కల్నల్ ఉంటారు, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్. పైన ఉండేది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటారు. నేను అది కవర్ చేయట్లేదు, ఎందుకంటే టెక్నికల్ సర్వీస్లోకి వెళ్ళే వాళ్ళు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అవ్వలేరు. మీరు మ్యాక్సిమం అవ్వగలిగిన ర్యాంకు లెఫ్టినెంట్ జనరల్. అది తెలవడం ముఖ్యం, రైట్? ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ థింగ్. నౌ ఆర్మీలో ఎలా ఎంటర్ అవ్వగలం? దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్. దెర్ ఆర్ 2 types ఆఫ్ ఎంట్రీ అండి. ఒకటేమో నాన్ యూపీఎస్సి, ఒకటేమో యూపీఎస్సి. అంటే నాన్ యూపీఎస్సి అంటే మీరు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ముందుకు వచ్చిన చెప్తాను ఏమున్నాయో వాటి బేసిస్ మీద మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. కానీ కొన్ని కేటగిరీస్ వాళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు వాళ్ళు ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత
వాళ్ళు దాంట్లో ఉత్తీర్ణులు అవుతేనే వాళ్ళని ఎస్ఎస్బికి పిలుస్తారు. కానీ నాన్ యూపీఎస్సి వాళ్ళు ఎగ్జామ్ ఏమి రాయకుండా వాళ్ళ కాలేజ్ మార్కుల బలంతో వాళ్ళు డైరెక్ట్గా ఎస్ఎస్బికి వెళ్ళగలరు. నో ఈ డీటెయిల్స్ ఎక్కువ మాట్లాడను, కానీ మీకు చెప్పొచ్చేది ఏంటంటే 2 రకాల కమిషన్లు ఉంటాయి. ఒకటి పర్మనెంట్ కమిషన్ అంటాం, ఒకటి షార్ట్ సర్వీస్ కమిషన్ అంటాం. పర్మనెంట్ కమిషన్ అంటే ఎన్డిఏ, ఐఎంఏ, టీజీసీ, యూఈఎస్ అలాంటివన్నీ పర్మనెంట్ కమిషన్లు. పర్మనెంట్ కమిషన్లు ఏమవుతుందంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీరు మీకు మినిమం రిటైర్మెంట్ ఏజ్ వచ్చి 20 years అనమాట. 20 years దాకా మీరు సర్వీస్ చేయాలి. 20 years దాకా సర్వీస్ చేసిన తర్వాత మీకు పెన్షన్ కూడా వస్తుంది. కానీ అదే కొందరిళ్లలో ఎందుకు నాన్న ఆర్మీకి ఎందుకు వెళ్ళడం, మనం బాగానే ఉన్నాం కదా అని అనేవాళ్ళు ఉంటారు. కొంచెం భయస్థులు కూడా ఉంటారు. వాళ్ళందరి కోసం ఆపర్చునిటీ ఇవ్వడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ షార్ట్ సర్వీస్ కమిషన్. షార్ట్ సర్వీస్ కమిషన్లో లిమిటెడ్ పీరియడ్ ఓన్లీ 10 years కోసం మీకు ఆర్మీలో సర్వ్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తారు. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు నచ్చింది, మీరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మిమ్మల్ని షార్ట్ సర్వీస్ నుంచి పర్మనెంట్ కమిషన్ చేస్తారు. లేదు నాకు నచ్చలేదు, నేను ఐ వాంట్ టు లీవ్, నేను వెళ్ళిపోవాలంటే ఎస్ఎస్సి నుంచి మీరు బయటకు వచ్చేయచ్చు. ఎస్ఎస్సి నుంచి 10 years తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత చాలా చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ మీకు దొరుకుతాయి రాణించడానికి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు యు అబౌట్ ఎస్ఎస్సి టెక్నికల్ బోత్ మెన్ అండ్ ఉమెన్. దీనికి మాత్రం నోటిఫికేషన్ పడింది, అందుకని నేను దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడబోతున్నాను. ఎస్ఎస్సి టెక్నికల్ మెన్ అండ్ ఉమెన్. ఇందాక విజయ్ గారు చెప్పినట్టు వీళ్ళ ట్రైనింగ్ ఓటీఏ చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో అవుతుంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను చెన్నైలో ట్రైనింగ్ అయ్యాడు. సో అంటే మాటల తర్వాత తెలిసింది వాళ్ళ పేరెంట్స్ వర్ ఓకే, నువ్వు చెన్నైలో ట్రైనింగ్ వెళ్తున్నావు కదా, చెన్నై మనకు దూరం కాదు కదా, అయితే పంపిస్తానులే అని చెప్పి పంపించారు. అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఢిల్లీ కూడా దూరం కాదు, దేహరాదూన్ దూరం కాదు, పూనా దూరం కాదు, కానీ మదర్స్ కానీ గ్రాండ్ మదర్స్ కానీ పేరెంట్స్కి ఉంటుంది, మా అబ్బాయి దగ్గరే ఉన్నాడు, చెన్నైలోనే ఉన్నాడు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ వల్ల కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చెన్నై మనకి ఆ విధంగా కూడా అడ్వాంటేజెస్గా ఉంటుంది. నౌ లెట్ us see ఎస్ఎస్సి టెక్నికల్ మెన్ 56, విమెన్ ఏమో 27. కోర్స్ నెంబర్ ఇది. దీంతో 56, 27తో ఏం సంబంధం లేదు, అది మీరు కోర్స్ నెంబర్. దీనిలో నోటిఫికేషన్ గురించి, ఏజ్ లిమిట్స్ గురించి, కట్ ఆఫ్ పర్సెంటేజ్ గురించి మాట్లాడతాను. అన్ని క్షుణ్ణంగా మాట్లాడతాను. మీకు డౌట్స్ ఉంటే రాసుకోండి, అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. నౌ ఎలిజిబిలిటీ, నేషనాలిటీ, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇంక వేరే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అంటే అవును, నేపాల్ సిటిజన్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. కానీ సో ప్రస్తుతం నోటిఫికేషన్ ఇస్ అవుట్ అండ్ రైట్ నౌ అప్లికేషన్స్ మీరు చేయొచ్చు ఈ ద్వారా, ఈ టెక్నికల్ ఆఫీసర్ స్కీమ్ ద్వారా ఎంట్రీ అవ్వడానికి. ఆ నోటిఫికేషన్ మనం వాట్సాప్ గ్రూప్స్ లో పెట్టాము. సో యూ షుడ్ డెఫినెట్లీ రీడ్ దట్. ఇప్పటివరకు చదవలేదంటే చదవాలి. అండ్ ఐఎమ్ టెలింగ్ ద ఆడియన్స్. అండ్ బ్రిగేడియర్ గారు ఎనీహౌ హీ ఈస్ గోయింగ్ టు గో త్రూ ఆ నోటిఫికేషన్ లో ఉండే డీటెయిల్స్ ఇప్పుడు చెప్తారు, కానీ మీరు కూడా తప్పకుండా చూడాలి దాన్ని. ప్లీజ్ గో హెడ్ అండి. గుడ్ అండి. మీకు ఆ నోటిఫికేషన్ ఆన్లైన్ కూడా ఎక్కడ కనిపిస్తుందో మీకు చెప్తాను, చూడండి, ఆ డీటెయిల్గా చదవండి. ఆర్మీ ఇన్స్ట్రక్షన్స్ చాలా డీటెయిల్గా ప్రతి వర్డ్, ప్రతి కామా అన్ని మెజర్ చేసి పెట్టుంటారు. ఓకే, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి. ఫస్ట్ నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా, అందరికి తెలిసిందే. ఏజ్ లిమిట్ ఏంటి చూడండి మీరు. యూ హ్యావ్ టు బి బిట్వీన్ 20 and 27 years. ఎప్పుడు యాజ్ ఆన్ 1st April నెక్స్ట్ ఇయర్. అంటే ఇంకా క్లారిటీ ఇచ్చాడు, మీరు 2nd April 1994 నుంచి 1st April 2001 మధ్య ఈ 2 డేట్స్ ఇంక్లూడ్ చేస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ పడుతుందంటే మీరు దీనికి ఎలిజిబుల్. సో 2nd April 1994 to 1st April 2000, both dates are inclusive. If both dates are inclusive, then you are eligible to apply. Now what are the education qualifications? మీరు ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ పాస్ అయి ఉండాలి, లేకపోతే ఫైనల్ ఇయర్లోనైనా ఉంటుండాలి. నా ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కోర్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి they should be able to give a provisional certificate saying that they have passed. And within 12 weeks of the course starting, you have to produce the actual degree certificate that you have passed the course. The university ఇస్తున్నదా అది 12 weeks లోపల ఇవ్వాలి. ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల అది కొంచెం డిలే యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ దాని గురించి మనకు తెలియదు. కానీ మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నాయో దాన్ని ఫాలో అవుతూ మీరు ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ పాస్ అయ్యారా, వండర్ఫుల్. ఫైనల్ ఇయర్లో ఉన్నారా, బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకు చెప్తున్నారంటే బెస్ట్ అంటే, ఫైనల్ ఇయర్లో ఉన్నారు అంటే యు ఆర్ వెరీ యంగ్. అంటే యు ఆర్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ పీపుల్ హు ఆర్ బోర్న్ సమ్వేర్ నియర్ 94, 95.
సారీ 2001-2000 దగ్గర పుట్టిన వాళ్ళు అంటే యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రమోషన్స్ టు ది హైయర్ ర్యాంక్స్. దట్స్ ఆఫ్ కోర్స్ నాట్ రిలవెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి మనకి ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మెన్కి 175 వేకెన్సీలు ఉన్నాయి. ఏ స్ట్రీమ్లో ఉన్నాయి? సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఏవియానిక్స్, ఇలా పెద్ద పెద్ద గ్రూప్స్ అని రాశాను. ఇది కాకుండా మీరు నోటిఫికేషన్లో చూస్తే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఏరోస్పేస్ వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు, టెక్స్టైల్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, వీళ్ళందరూ ఈ 175లో ఉన్నాయి. ఒక్కొక్కటి 2 వేకెన్సీలు ఉన్నాయి. కానీ ఎక్కువ వేకెన్సీలు సివిల్లో ఉన్నాయి. సివిల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? జనరలీ ఇంజనీర్స్కి వెళ్తారు, చెప్పా కదా నేను. అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఈఎంఈకి వెళ్ళచ్చు, సిగ్నల్స్కి వెళ్ళచ్చు, ఇంజనీర్స్కి వెళ్ళచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ వాళ్ళు కూడా ఎక్కడికైనా సిగ్నల్స్కి వెళ్తారు. సో దీస్ ఆర్ ద మేజర్ వేకెన్సీస్ ఫర్ మెన్. ఫర్ విమెన్ దేర్ ఆర్ 14 వేకెన్సీస్. నా అగైన్ సివిల్లో 3 ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్లో 4 ఉన్నాయి, మిగతా వేకెన్సీలు ఇక్కడ రాసున్నాయి. మీకు పంపించిన నోటిఫికేషన్లో ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ నా ఇంజనీరింగ్ స్పెషాలిటీ ఉందా లేదా నా అడగండి. నా మీకు పంపించిన నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కాకుండా, ఇంజనీరింగ్ స్ట్రీమ్ కాకుండా, ఆ ఇంజనీరింగ్ స్ట్రీమ్ని వేరే వేరే యూనివర్సిటీ వాళ్ళు వేరే వేరే పేరుతో పిలుస్తారు. ఆ పేరు ఏమైతే యాక్సెప్టబుల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి దాంట్లో రాస్తుంది. దాంట్లో ఎవరైనా డౌట్ వస్తే నన్ను అడగచ్చు. నో వేకెన్సీలు అన్నాము, ఇది అన్నాము, సో వాట్ నెక్స్ట్, ఏంటి వాట్ షుడ్ ఐ డూ అని అడగచ్చు మీరు. ఇదండి సెలక్షన్ ప్రొసీజర్. అన్నిటికంటే ముందు మీరు అప్లికేషన్ రాయాలి. యాజ్ అన్ ఆస్పిరెంట్ యూ హ్యావ్ టు అప్లై. ఎలా అప్లై చేయాలో నేను తర్వాత చెప్తాను. అప్లై అయిన తర్వాత ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇస్తుంది. నా కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ముందు ఇవ్వదు. మీరు ఇప్పుడు 1000 పీపుల్ అప్లై చేసి 100 వేకెన్సీస్ ఉంటే అదొక సీక్వెన్స్లో పెట్టుకొని 100 మంది దాకా ఎంత పర్సెంట్ వస్తుందో చూసి అది కట్ ఆఫ్ పర్సెంట్లో ఇస్తారు వాళ్ళు, రైట్. అగర్ మీరు కట్ ఆఫ్ పర్సెంట్లో వస్తే మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ 2 స్టేజెస్లో అవుతుంది. ఇఫ్ యూ పాస్ ది ఫస్ట్ స్టేజ్ యూ గో టు సెకండ్ వన్ విచ్ ఇస్ ఫర్ 4 more days. కానీ ఫస్ట్ స్టేజే క్లియర్ అవ్వకపోతే ఫస్ట్ స్టేజ్ తర్వాత తిరిగి పంపించేస్తారు. ఆ ఎస్ఎస్బి గురించి తర్వాత మాట్లాడతాను. ఎస్ఎస్బి కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఏం తీసుకోవాలో కావాలంటే వేరే వెబినార్ చేసి నేను చెప్పగలను. మెడికల్ టెస్ట్ అవుతుంది, మెరిట్ లిస్ట్ అవుతుంది, అప్పుడు కాల్ లెటర్ ఫర్ ట్రైనింగ్ వస్తుంది. చూడండి, అప్లికేట్ చేయాలి మీరు, షార్ట్ లిస్ట్ అవుతారు, ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, మెడికల్ టెస్ట్ ఉంటుంది, మెరిట్ లిస్ట్ ఒకటి చేస్తారు. ఎవరైతే మెరిట్ లిస్ట్ వస్తారో వాళ్ళకి ట్రైనింగ్ కోసం కాల్ లెటర్ వస్తారు, రైట్. నౌ హౌ టు అప్లై? That's the first question. All of you should go to www.joinindianarmy.nic.in. రాసుకోండి, joinindianarmy.nic.in. ఇది అప్లై చేయగానే మీకు ఒక స్క్రీన్ వస్తుంది విచ్ సేస్ ఆఫీసర్ ఎంట్రీ అప్లై లాగిన్ రిజిస్ట్రేషన్. ఐ జస్ట్ టేకెన్ ఎ స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఇలా మీకు స్క్రీన్ వస్తుంది, joinindianarmy.nic.in. దీంట్లో ఇక్కడ రైట్ సైడ్ బ్రిక్ రెడ్ కలర్లో ఆఫీసర్ ఎంట్రీ అప్లై అబ్లిక్ లాగిన్ అని వచ్చింది. ఇది క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేస్తే మీరు ఈ స్క్రీన్కి వస్తారు. ఈ స్క్రీన్కి రాగానే ఫస్ట్ టైం మీరు చేస్తున్నప్పుడు ఇది రిజిస్ట్రేషన్ చేయాలి. సెకండ్ టైం చేస్తున్నప్పుడు ఆల్రెడీ రిజిస్టర్డ్ అని రాశారు కదా, మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ రాస్తే మీరు యూ కెన్ లాగిన్. సో మీరు ఈ ఎంట్రీయే కాదు, ఏ ఎంట్రీలో అయినా ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే అన్నిటికంటే ముందు ఏం చేయాలి అంటే యూ షుడ్ ఓపెన్ దిస్ వెబ్సైట్ అండ్ ఆఫీసర్ ఎంట్రీ అప్లై లాగిన్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి నేను చెప్పిన రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేసి తర్వాత అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నేను అన్ఫార్చునేట్గా ఐఎమ్ నాట్ అప్లైయింగ్ కాబట్టి నేను ఇంకా ఈ వెబ్సైట్లో లోపలికి వెళ్ళలేకపోయాను. కానీ ఆన్లైన్ క్లిక్ చేయగానే మీకు ఆఫీసర్ సెలక్షన్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీకు విజయ్ గారు పంపించిన నోటిఫికేషన్లో ఉన్నాయి. ఆఫీసర్ సెలక్షన్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఆఫీసర్ సెలక్షన్ ఎలిజిబిలిటీ ఓపెన్ చేసి మీరు మర్చిపోకుండా షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ కోర్స్ అని క్లిక్ చేయండి. అండ్ ఇవన్నీ చెప్తుంటే నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఇప్పుడు చేస్తున్నవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన దేశంలో ఒక నార్మల్ 12th క్లాస్ ఎగ్జామ్ రాయాలన్నా మీరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. కానీ ఈ ఎగ్జామినేషన్కి ఎక్కడ ఎగ్జామినేషన్ ఫీజు కట్టక్కర్లేదు. మీరు సర్వీసెస్ సెలక్షన్ బోర్డుకి సెలెక్ట్ అవుతే ఇంటర్వ్యూకి మీరు అక్కడికి 3rd క్లాస్ AC 3 టైర్లో వెళ్ళొచ్చు, తిరిగి రావచ్చు మీ ఇంటి నుంచి. మీ వెళ్ళడం రావడం ఖర్చులు కూడా వాళ్ళే ఇస్తారు. మీరు అక్కడ 5 రోజులున్నా, మెడికల్ కోసం 10 రోజులున్నా ఆ మొత్తం భోజనాలు, ఉండరాలు అన్ని, బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చు అంతా విల్ బి టేకెన్ కేర్ బై ది గవర్నమెంట్. యూ డోంట్ హ్యావ్ టు పే ఎ సింగిల్ పెన్నీ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో దిస్ వే. సో వై నాట్ ట్రై అని నేను అంటాను చాలా మంది.
ట్రై చేయండి, తప్పేం లేదు. ఇప్పుడు మీకు ఎస్ఎస్బి సెంటర్ అలహాబాద్లో ఉందనుకోండి, అలహాబాద్లో మీకు వచ్చింది, ఎంచక్క అలహాబాద్ చూసిరండి. ఏం లేకపోతే వేరే గెట్ అన్ ఆపర్చునిటీ టు గో టు అలహాబాద్ అట్ ది గవర్నమెంట్ ఎక్స్పెన్స్. ప్రయాగకి వెళ్ళండి, సరస్వతి నదిని, యమునాని చూడండి, గంగాని చూసండి. అంటే that opportunity is there. So please don't miss this opportunity of clicking. Now with short service commission technical course అని క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. మీరు దాంట్లో 4-5 సెగ్మెంట్లు ఉంటాయి. ప్రతి సెగ్మెంట్ తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్తారు. వెళ్ళే ముందు సేవ్ చేస్తూ ఉండండి. లాస్ట్లో సమ్మరీ వస్తుంది లాస్ట్ సెగ్మెంట్లో. అయిన తర్వాత సబ్మిట్ నౌ అని కొట్టండి. మీరు అమెండ్మెంట్ చేయొచ్చు, అన్నీ అమెండ్ చేయలేరు. మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమెండ్ చేయలేరు, మీ ఫస్ట్ నేమ్ అమెండ్ చేయలేరు, మీ ఫాదర్స్ నేమ్ అమెండ్ చేయలేరు. ఇంకేదైనా మీ కాలేజ్ పేర్లు కానీ, మీ మార్కులు కానీ, మిగతా అడిగిన డీటెయిల్స్ అన్ని అమెండ్ చేయాలంటే చేసి సబ్మిట్ నౌ అని కొట్టండి. ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు క్లిక్ సబ్మిట్ నౌ అని కొడుతూ ఉండండి. ఇది కూడా చూడండి, 12th November ఇస్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. 12th November సాయంకాలం వాడు క్లోజ్ చేసేస్తాడు. 12th November అప్లికేషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత 30 minutes ఆఫ్టర్ 12th November, అంటే ఇన్ మిడ్ నైట్ 12:30కి మీరు మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుంటే మీకు రోల్ నెంబర్తో పాటు 2 కాపీలు వస్తాయి అప్లికేషన్. యూ విల్ గెట్ 2 copies ఆఫ్ అప్లికేషన్ హ్యావింగ్ యువర్ రోల్ నెంబర్. సో దిస్ ఇస్ ఆఫ్టర్ 30 minutes ఆఫ్టర్ ద లాస్ట్ డే ఆఫ్ ద అప్లికేషన్. చాలా మంది వాడు అప్లై చేశాను, సబ్మిట్ అయిపోయింది, హాఫ్ తర్వాత క్లిక్ చేస్తుంటారు, నాకు రావట్లేదు. టెన్షన్ వద్దు. 12th November తర్వాతే మీకు ఆ రోల్ నెంబర్ వస్తుంది. రైట్, దట్ ఇస్ ద లాస్ట్ డే. దాని తర్వాత వాళ్ళు రోల్ నెంబర్లు ఇస్తారు. నౌ ఇది అయిన తర్వాత మార్కులు అన్ని వాళ్ళు గవర్నమెంట్ ఆర్మీ కోర్స్ ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? కట్ ఆఫ్ పర్సెంటేజెస్ డిసైడ్ చేస్తారు. కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎలా డిసైడ్ చేస్తారు? జనరల్గా నేను చెప్పాను, ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి. ఒక్కో వేకెన్సీకి వాడు, ఇఫ్ దేర్ ఆర్ 100 vacancies, let us say he wants to test 6 people per vacancy on an average. So 600 children వచ్చేదాకా ఎంత కట్ ఆఫ్ పర్సెంట్ ఉందో ఆ పర్సెంటేజ్ చూసి అది కట్ ఆఫ్ పర్సెంట్లా ఇస్తాడు. నా కట్ ఆఫ్ పర్సెంట్ ఏంటి? 6 semester of engineering degree course. This is for people who are BTech. MSc వాళ్ళకి వేరే ఉంది, MTech వాళ్ళకి వేరే ఉంది. ఐఎమ్ ఓన్లీ టాక్ ఆఫ్ BTech. బీటెక్లో మీ 6 semester ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ దాకా ఎన్ని మార్కులు వచ్చాయో దాన్ని కట్ ఆఫ్ మార్క్స్. కొందరు అనొచ్చు, నాకు సిజిపిఏ ఇస్తారు, మాకు కట్ ఆఫ్ మార్క్స్ ఎవరని. సిజిపిఏని కట్ ఆఫ్ మార్క్స్లో కన్వర్ట్ చేయడానికి ప్రతి యూనివర్సిటీ దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మీరు కనుక్కొని మీ సిజిపిఏని కట్ ఆఫ్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. డోంట్ సిజిపిఏ నాకు 6.4 వచ్చింది, దీన్ని ఏం చేయాలి అని మీ క్వశ్చన్లో ఉండకండి. దాన్ని యూనివర్సిటీని అడిగితే వాళ్ళు దే విల్ టెల్ యూ హౌ టు కన్వర్ట్ ఇట్ ద ఫార్ములా టు కన్వర్ట్ ఇట్ ఇంటూ కట్ ఆఫ్ మార్క్స్. నా ఇది వేసిన తర్వాత వాళ్ళు మీకు ఎస్ఎస్బి సెంటర్ అలాట్మెంట్ ఇస్తారు. 4 చోట్ల సెంటర్ ఉంది: కపూర్తల, బెంగళూరు, అలహాబాద్, భోపాల్, కపూర్తల, బెంగళూరు. ఎక్కడ వచ్చినా పర్వాలేదు, అన్నీ సేమ్గానే ఉంటాయి అండ్ చాలా ఇంబ్యాలెన్స్గా ఉంటాయి. ది బెస్ట్ థింగ్ అబౌట్ Army is the only organization where there is no reservation based on religion and caste. You will be only selected if you are good, and I'm convinced, I'm 100% sure that all of you are excellent. Good God, మీరు అందరూ excellent. You can do it. కానీ మీరు ఇప్పటిదాకా ట్రై చేయలేదు కాబట్టి మీకు తెలియదు మీరు ఉండే సత్తా ఏంటో. అందువల్ల ఏం చెప్తున్నా, యూ షుడ్ అప్లై ఫర్ దిస్. రైట్, మీకు ఎస్ఎస్బి సెంటర్ అలాట్మెంట్ చెప్తారు. ఇది ఇక్కడ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఎస్ఎస్బి సెంటర్ అలాట్మెంట్ మీకు ఈమెయిల్ రాగానే మీరు వెంటనే అది ఓపెన్ చేసి మీకు ఆ సెంటర్లో ఏ డేట్స్ మీకు సూటబుల్ అవుతాయి. వాళ్ళు 5-5 రోజులు చేస్తుంటారు పని, బికాజ్ ఇది 5-day కోర్స్ కాబట్టి. వాళ్ళు ద బ్యూటీ అబౌట్ ఎస్ఎస్బి సెంటర్, వాళ్ళకి హాలిడేస్ ఉండవు, సండేస్ ఉండవు. 1 to 5, 6 to 10, 11 to 15 అలా 5 days పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు. నా మీకు ఏ డేట్ సూటబుల్ అవుతాయో బేస్డ్ ఆన్ ఆల్ యువర్ అదర్ రిక్వైర్మెంట్స్, ప్లీజ్ సెలెక్ట్ యువర్ డేట్స్. దిస్ ఈజ్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. మీరు మీ డేట్ సెలెక్ట్ చేసుకోలేదనుకోండి, అప్పుడు ఎస్ఎస్బి వాళ్ళు డేట్స్ అలాట్ చేస్తారు. ఎస్ఎస్బి సెంటర్ ఎక్కడో చెప్పాను. సో ప్లీజ్ సెలెక్ట్ యువర్ డేట్స్. ఇట్ బి గుడ్. యు ఆర్ గోయింగ్ వెన్ యూ వాంట్ టు గో. వాట్ ఎవర్ యు ఆర్, ఆ డేట్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాను ఎవరు అడగరు, కానీ మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళచ్చు. నా ఇక్కడ నేను అన్నాను కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇస్తా ఉన్నాను. కట్ ఆఫ్ పర్సెంటేజెస్లో నేను ఇప్పుడు చెప్పబోయే స్లైడ్లో మీరు ఆశ్చర్యపోతారు, అమ్మో ఇట్లా ఉందా అనుకుంటారు. దీన్ని లాస్ట్ ఇయర్, దట్ ఈస్ October 2020 అండ్ April 2020, ఈ రెండు ఎప్పుడైతే October 2020 ఇయర్ వెన్ విచ్ కోర్స్ స్టార్ట్ 55 కోర్స్ స్టార్ట్ అయింది ఈ నెల, అండ్ 54 కోర్స్ ఏమో April 2020లో స్టార్ట్ అయింది. విమెన్ది 25 ఏప్రిల్లో స్టార్ట్ అయింది 2020, అండ్ 26 అక్టోబర్లో. ఇది చూస్తే బ్లాక్లో ఉండేవన్నీ మెన్స్ కట్ ఆఫ్ పర్సెంటేజ్. సివిల్లో మీకు 50% వస్తే 6th semester తర్వాత 50% రాని వాళ్ళు ఉంటారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో? నేను నమ్మను.
50% వస్తే you are eligible to go for SSB. Apply, you can apply in any percent, because the cutoff percentage years మీకు తెలియదు కాబట్టి you can apply with any percent. But you can, from last 2 years you can make out, last 2 courses, that మెకానికల్లో కొంచెం ఎక్కువ పర్సెంట్ ఉంది అంటే మెకానికల్లో మార్కులు మంచిగా వచ్చిన వాళ్ళు అప్లై చేశారు అని అర్థం. మిగతా అవన్నీ 50%లో ఉన్నాయి. మిగతా కోర్సెస్ నేను రాయలేదు, అది మీకు ఇచ్చిన నోటిఫికేషన్లో ఉంది. అదే ఉమెన్లో చూస్తే సివిల్లో 80% వచ్చిన పిల్లల్ని మాత్రం వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు. మీకు 78% వచ్చింది, బాయ్స్ కంటే 28% ఎక్కువ వచ్చింది, అయినా మిమ్మల్ని పిలవట్లేదు. ఎందుకంటే దేర్ ఆర్ ఫస్ట్లీ లెసర్ వేకెన్సీస్ అండ్ గర్ల్స్ who are more educated or more competent are trying to join the armed forces, which is a very, very positive thing. This is just to give an idea as to how things move. As a boy, if you get more than 50%, be rest assured you'll be called for the interview. Apply చేయండి, దానికి అప్పుడు. కానీ 50% అంటే ఎక్కువ వస్తే పర్సెంటేజ్ తప్పకుండా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇఫ్ యూఆర్ నాట్ మెకానికల్ ఆఫ్ కోర్స్. గర్ల్స్కి అయితే కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే ఇంటర్వ్యూకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నో ఎస్ఎస్బి తర్వాత ఎస్ఎస్బిలో ఏమవుతుంది మీరు చెప్పా కదా, 1 day plus 5 days 4 days అని. ఫస్ట్ సైకాలజిస్ట్ టెస్ట్ చేస్తాడు. సైకాలజిస్ట్ టెస్ట్ చేసిన తర్వాత దిస్ ఈస్ ద 2-stage సెలెక్షన్ ప్రాసెస్. సైకాలజిస్ట్ సెలెక్ట్ చేసి మీరు మీ సైకాలజీ ఆర్మీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం సూట్ అవ్వట్లేదు అనుకోండి, ఆర్మీ కావాల్సిన రిక్వైర్మెంట్ అన్నిటికంటే బెస్ట్ అని ఎవరో అనరు, కానీ ఆర్మీకి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్ కావాలి. ఆ సైకాలజీ మీకు లేదనుకోండి, అప్పుడు మీరు ఫస్ట్ డే తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. లేదు సార్ మీకు అవ్వట్లేదని. అలా అని మీరు నెక్స్ట్ టైం అప్లై చేయలేరని కాదు. యూ కెన్ కీప్ అప్లైయింగ్ టిల్ ద టైమ్ ఏజ్ పర్మిట్స్ అండ్ టిల్ ద టైమ్ యువర్ మార్క్స్ ఆర్ దేర్. అండ్ ఇఫ్ యూ గెట్ సెలెక్టెడ్ ఇన్ stage 1, దెన్ యు ఆర్ అక్కడ మళ్ళా ఇంకా 4 రోజులు పెట్టుకొని గ్రూప్ టెస్టింగ్ ఆఫీసరు, ఇంటర్వ్యూయింగ్ ఆఫీసరు వీళ్ళు ఇంకా డ్రిల్ చేస్తారు. 5 రోజుల్లో క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ఒక మనిషిని ఎంత క్షుణ్ణంగా చదవగలరో మీరు ఇమాజిన్ చేయాలి. అంటే దే విల్ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ ఇన్ 5 days. దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ interview that goes on. This is the best selection process in the entire world. Lot of countries copy the selection process that we follow out here, right? And candidates stage 2 లో కూడా సెలెక్ట్ అవుతే తర్వాత మెడికల్ టెస్ట్కి వెళ్తారు. మెడికల్ ఫిట్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది, నాకు చెప్పాను. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత దెన్ యూ విల్ జాయిన్ ది ట్రైనింగ్, రైట్? Now I have told you about the merit list and I have told you about the training. Vijay garu, I still have time, right? I can go on? Yeah. Actually, take a small break and last question. Yeah, please continue. At some point, I'll stop you and we'll take questions. Great. Yeah, training Andy. Now, training I told you happens based on the merit list that is prepared after all the entire process. 49 weeks of training, the most enjoyable part of your life. This will be, I can tell you, after going through 4 years of training, 4 into 52 is what? 208 weeks of training. You have to go through only 49 weeks, and that will be the best time of your life. 49 weeks means జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు. The only requirement here is you have to be unmarried. You should be unmarried at the time of the beginning of the course, and throughout the course you have to remain unmarried. You can't get married while you're on the course. Now, after training ఏమవుతుంది? Firstly, at the moment you join, you will get the commission of a lieutenant. ర్యాంక్ వచ్చేస్తుంది మీకు, కానీ ఏ స్కోర్ మీకు బెనిఫిట్స్ ఏమి రావు, కానీ యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ కమిషన్డ్ ఆఫీసర్, రైట్? అండ్ ట్రీటెడ్ అంటే ఏంటి? మీకు జీతం కూడా రావడం మొదలు పెడుతుంది ద మూమెంట్ యూ జాయిన్ ది ట్రైనింగ్. జీతం ఎంత నాకు వచ్చే తర్వాత చెప్తాను. యూ స్టార్ట్ గెటింగ్ యువర్ పే ఆల్సో, అండ్ అలాంగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ you get your commission. You will be able to wear your rank. A lieutenant wears 2 stars. The proudest moment not for the child, for the parent, for the community, for the village, for the area he lives in. చాలా ప్రౌడ్గా చెప్పేవాళ్ళు. అంటే నాకు మా అమ్మ వాళ్ళు గుర్తుకొస్తున్నారు. ఎంత ప్రౌడ్గా చెప్పేవాళ్ళు, మా వాడు ఆర్మీలో ఉన్నాడు, లెఫ్టినెంట్ అయ్యాడు. ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ విచ్ యూ ఓన్లీ హ్యావ్ టు లివ్. అది ఎవరు అంటే మీకు తెచ్చివ్వలేరు, మీకు మీరే సంపాదించగలగాలి. దానికి తోడు మీరు ట్రైనింగ్ చేశారు కాబట్టి మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీ ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ స్టడీస్. దెన్ ది ఓన్లీ రిక్వైర్మెంట్ ఈస్ యూ షుడ్ బి రెడీ టు సర్వ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. Why will you not like to serve anywhere? You will don't mind serving anywhere. It could be Pakistan, it could be Bangladesh, it could be America, it could be wherever. That is how you are trained, right?
అండ్ ఇఫ్ బికాజ్ యువర్ షార్ట్ సర్వీస్ ఆఫీసర్ చెప్పా కదా 10 ఏళ్ళు సర్వ్ చేయాల్సిందే. దాని తర్వాత పర్మనెంట్ కమిషన్ మీరు ఎక్స్టెండ్ అడుగుతారు. అది దొరికితే నథింగ్ లైక్ ఇట్, ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 10-15 ఏళ్ళు మీరు సర్వ్ చేసుకోవచ్చు. లేదు నాకు పీసీ అక్కర్లేదు అంటే ఇంటికి వెళ్ళిపోమంటారు. లేదు నాకు పీసీ అక్కర్లేదు కానీ ఇంకొక 4 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఎవరా అంటే ఆ 4 years కూడా ఇస్తారు. 4 years ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు అప్పుడు విత్ 3 months notice you can leave the army. Just 3 months notice after 10 years. Now this is very interesting. Cost of training మొత్తం గవర్నమెంట్. మీ ఇంటర్వ్యూ కాస్ట్ బేర్ చేసిన వాళ్ళు మీ ట్రైనింగ్ కాస్ట్ బేర్ చేయరా? చేస్తారు. సో కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ అంతా ఈజ్ ఆల్మోస్ట్ 12,000 rupees పర్ వీక్. సో మొత్తం సంవత్సరానికి ట్రైనింగ్ 6 లక్షల రూపాయలు అది గవర్నమెంటే పెడుతుంది. సో యూ డోంట్ హ్యావ్ టు పే a single penny. You are getting pay as a matter of fact. The only thing that you have to pay, నేను కొద్దిసేపు తర్వాత చెప్తాను. నౌ మీరు అయిన తర్వాత మీరు ఏం జాయిన్ అవ్వచ్చు? ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ అన్నాను, ఇంజనీర్స్ అన్నాను, సిగ్నల్స్ అన్నాను. అంటే మెజారిటీ వీళ్ళు దీంట్లో చేస్తారు. కానీ మీరు దేంట్లో అయినా చేరవచ్చు. మరి నేను టెక్నికల్ గ్రాడ్యుయేట్ కదా, నేను టెక్నికల్ ఐటమ్స్ డీల్ చేయాలి కదా, మరి నేను ఇంక దేంట్లో ఇన్ఫెంట్రీలో ఎందుకు చేరాలి అని ఎవరిని అడగవచ్చు. ఇన్ఫెంట్రీలో మీరు చూస్తే ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఇన్ ది సిస్టమ్. ది ఇన్ఫెంట్రీ సోల్జర్ ఈజ్ నౌ ఎ సిస్టమ్. He is not somebody who just got a gun and bullets. He will have thermal sensors, night vision devices, miniature computer with radio headsets. Even he helmet lo unnai. And he's got a subsystem built around a multi-caliber Indian individual weapon, and will have such complicated equipment with him. To handle all this complicated equipment, you require infantry soldier ante enti. You will be surprised to know a soldier who 12th class తర్వాత సోల్జర్ అవుతాడు. అంటే వాడికి టెక్నాలజీ గురించి ఏమీ తెలియదు. ఇది ఏదైనా పాడవుతే ఇదిగోటి సార్ పాడైంది అని ఇస్తాడు. వాడు కొత్తది ఇవ్వాలి, పాడైంది రిపేర్ చేయాలి. అది ఎక్కడ రిపేర్ చేస్తావు? మళ్ళీ వెనక్కి వచ్చే టైం లేదు మనకి. సో ఇట్ హ్యాస్ టు బి రిపేర్డ్ దేర్ ఇన్ లొకేషన్. ఇన్ లొకేషన్ చేయడానికి దే విల్ నీడ్ ఆఫీసర్స్ లైక్ యూ హూ కెన్ అసిస్ట్ ఇన్ రిపేరింగ్ దెమ్ అండ్ మేకింగ్ షూర్ దట్ ద సోల్జర్ ఈజ్ రెడీ టు ఫైట్ అనదర్ బ్యాటిల్. రైట్? Now promotion criteria చెప్పా కదా నేను. You start from a lieutenant on commission, that is you'll get a rank immediately after joining the academy. After 2 years, just 2 years after passing out, you will get to captain అయిపోతారు. దీంట్లో బ్యూటీ ఏంటంటే మీరు 1 year తర్వాత అవుతారు. ఎందుకంటే మీరు ట్రైనింగ్ అయిన 1 year కూడా మీకు యాంటీడేట్ సీనియారిటీ కింద ఇచ్చి మిమ్మల్ని 1 year తర్వాత క్యాప్టెన్ చేస్తారు. జస్ట్ ఇమాజిన్ 2 stars 1 year వేసుకుంటారు. ఫస్ట్ ప్రమోషన్ ఇస్ ఆఫ్టర్ 1 year when you become a captain with 3 stars. become a major, lieutenant colonel and colonel time scale. దాని తర్వాత నేను చెప్పినట్టు ఆన్ సెలక్షన్ బేసిస్. అంటే 13 ఏళ్లలో లెఫ్టినెంట్ కల్నల్ అవుతారు. లెఫ్టినెంట్ కల్నల్ అంటే మీకు చెప్పడానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటారు చూడండి, ఎస్పీ అంటారు. ఎస్పీ వేసుకునే స్టార్స్ లాగా ఒక తాజును, తాజ్ అంటే అశోక సింబలం ప్లస్ 1 star వేసుకుంటారు. దట్ ఈస్ ఎ లెఫ్టినెంట్ కల్నల్. Now what are the pay and allowances that you have? As a lieutenant, your starting salary is 56,100. ఇంతేనా అంటాం? నో. The starting salary ఇంత. This is the basic pay. దీనికి ఆల్మోస్ట్ 100% డిఏ ఈ రోజు దొరుకుతుంది. దట్ మీన్స్ ద పే దట్ గోస్ టు యువర్ బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ జస్ట్ పే ఈజ్ ఆల్మోస్ట్ 1 lakh plus. అండ్ ఈ బ్యూటీ ఈజ్ ఈ 1,00,000 రూపాయల్లో మీరు ఒక 90 పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. ఇది కాకుండా ఇంక అలవెన్స్లు ఇస్తారు. ఏంటంటే అవి మీకు మిలిటరీ సర్వీస్ పే ఇస్తారు 15,000. ఇవన్నీ పర్ మంత్ చెప్తున్నాను. స్టైపెండ్ చెప్పా కదా 56,000. యూనిఫామ్ అలవెన్స్ ఉంది 20,000 rupees. రాషన్ ఇన్ కైండ్ అంటే దాని డబ్బులు ఇవ్వరు. మీ రాషన్ స్కేల్ ఒకటి ఉంటుంది. ఆ రాషన్ నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అది ఒక మనిషి తినలేడు, అంత రాషన్ ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ విల్ గెట్ అబౌట్ 7,200. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ సబ్సిడీ, ఇంకా చాలా ఉన్నాయి. యూ విల్ గెట్ ఫీల్డ్ ఏరియా అలవెన్స్, ఎక్కడ పోస్ట్ అయ్యారో దాని మీద. సియాచిన్కి వెళ్ళిపోయారు అనుకోండి, యూ విల్ గెట్ 42,000 rupees, 42,500 rupees పర్ మంత్. ఇది కాకుండా యూ కెన్ జాయిన్ పారా అలవెన్స్. మీరందరూ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి యూ విల్ గెట్ అడిషనల్ 3,000 rupees. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్. రైట్ ఫ్రమ్ day 1 యూఆర్ ఇన్షూర్డ్ ఫర్ 75 lakh rupees. అండ్ దీనికి మీరు క్యాడెట్గా ఉన్నప్పుడు, ఓటీఏలో ఉన్నప్పుడు 5,000 రూపాయలు పర్ మంత్ కట్టాలి. ఇది ఒక్కటే కట్టాలి. అది మీరు నేను ఇప్పుడు కట్టలేను అని అనుకుంటే మీ జీతంలోంచి తర్వాత తీసుకుంటారు. కానీ మీరు కట్టగలను అంటే మీ దగ్గర 5,000 తీసుకుంటారు. కట్టలేదు అంటే అందరూ కట్టలేరు కదా, వాళ్ళ దగ్గర తర్వాత తీసుకుంటారు. రైట్? దిస్ ఇస్ ద పే అండ్ అలవెన్స్. Live at OTA Chennai, I will share this link with you. You can see what goes on here. Right? Yeah. Now, this is a summary of what I have covered now. Vacancies any 175, 14,
నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఏజ్ 20 and 27 ఇయర్స్ మధ్యలో, క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ ఉండాలి, ఏ క్వాలిఫికేషన్లో చెప్పాలి, మ్యారిటల్ స్టాటస్ అన్మ్యారీడ్ అని చెప్పాను, ఎలా అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చాలా క్లియర్గా చూడండి. 12th November ఇస్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఎస్ఎస్బి ఎప్పుడు ఉంటుందంటారా? మీరు అప్లై చేయండి, అప్లై చేసిన తర్వాత జనవరి లోపల మీ ఎస్ఎస్బి వచ్చేస్తుంది. జనవరి కాకపోతే ఫిబ్రవరిలో వస్తుంది. ఎందుకంటే ఈ కోర్సు ఏప్రిల్లో స్టార్ట్ అవ్వబోతోంది. ఏప్రిల్ ముందు వాడు అన్నీ చేయాలి, ఎస్ఎస్బి చేయాలి, మెడికల్ చేయాలి, మెరిట్ లిస్ట్ చేయాలి. ఏప్రిల్లో కోర్స్ స్టార్ట్ చేస్తాడు. అకాడమీ ఏమో ఓటీఏ చెన్నై. రైట్? సో హియర్ ఐ ఫినిష్ మై ప్రెజెంటేషన్. ఐ హోప్ ఐ స్టక్ టు ద టైమ్, విజయ్ గారు. సో ఇఫ్ దర్ ఇస్ ఎనీ క్వశ్చన్స్ టు బి ఆన్సర్, ఐఎమ్ రెడీ. Thank you, Andy. Very interesting and very clear. I had a couple of things. Maybe let me quickly ask that. Please, please. ఈ 175 and 14 అన్నారు కదా, అవునండి. కాంపిటీషన్ ఎంతవరకు ఉంటుంది ఐడియా ఉందా? అంటే సో మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్, సో మెనీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. So if you look at the men, Andy, the competition is very, very, very weak. If you look at the cutoff marks, that will tell you as to how many engineering children are interested in joining the army. Ante ee rojullo people are looking at joining IT jobs. People are doing well, think that they will, I mean, startup then oka idu ochindi kada, oka fever ochindi, so everybody thinks they startup chesegalaru anukuntaru. So దాంట్లోకి వెళ్తున్నారు. బాయ్స్ లో కాంపిటీషన్ చాలా తక్కువ. ది ఓన్లీ కాంపిటీషన్ ఈజ్ హౌ వెల్ యూ డూ ఇన్ ఎస్ఎస్బి. ఎస్ఎస్బి స్టేజ్ 1 పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత స్టేజ్ 2లో మన వాళ్ళందరూ పాస్ అవ్వగలరని నాకు అనిపిస్తుంది. కానీ స్టేజ్ 1 కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనం కొంచెం బిడియం ఎక్కువ, భయపడుతూ ఉంటాం అక్కడికి వెళ్ళి. సో అది అవాయిడ్ చేయాలి. అది ఎలా చేయాలో తర్వాత డిస్కస్ చేయొచ్చు. బట్ ఫర్ లేడీస్ ద కాంపిటీషన్ ఇస్ టఫ్ బికాస్ ద వేకెన్సీస్ ఆర్ లెస్, బట్ ద కాంపిటీషన్ ఇస్ టఫ్. Okay. And we have a few ladies on the call. I am very happy to see. And great. Well, if you all have any questions, please ask. కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఈశ్వర్ అడిగాడు, when will we apply for this? అప్పుడే ఆన్సర్ ఇట్స్ 12th November is the last date. Is the last date అండి. డోంట్ వెయిట్ టిల్ 12th November అండి. ఈశ్వర్ గారు, మీరు వెంటనే ఇవాళే చెప్పా కదా, ఫస్ట్ స్టేజ్కి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేయండి, joinindianarmy.nic.in ఓపెన్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్డ్కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ రిజిస్టర్ చేయండి. 12th November వరకు మీ బేసిక్ డీటెయిల్స్ తప్పితే మిగతావన్నీ మీరు చేంజ్ చేస్తూ ఉండొచ్చు. అంటే మీకు వెంటనే మీ పర్సంటేజ్లు అవి దొరకవు కాబట్టి అంటున్నాను నేను. ఆ పర్సంటేజ్ బ్లాంక్గా వదిలేసేయండి. మీ యూనివర్సిటీతో మాట్లాడి ఆ పర్సంటేజ్ కన్వర్షన్ తీసుకొని ఆ పర్సంటేజ్ దాంట్లో ఫీడ్ చేసేయండి. ఫీడ్ చేసేసిన తర్వాత 12th November లోపల ప్లీజ్ fill the application and submit the application. Okay. I think we can ask the students to ask their questions themselves. Yes, please, Andy, please. Yeah, Anush, you can go now. You had a question, Anush? Yes, sir. Can you please explain more about SSB, sir? Wonderful. You're Anush, right? Anush, yes, sir. Background cheptava nee gurinchi? Where are you from? What are you studying? Yes, sir. I'm from Vizag and I'm studying mechanical engineering 3rd year, sir. Okay. And I'm a NCC cadet. I'm pursuing 2nd year in Air NCC. Oh, yeah, Air NCC. Wonderful. Right. Yes, sir. Okay. Anush, firstly, I'm very happy that you're attending this session. Although I find that this session is not applicable to you this year, it will be applicable to you next year because you're in your 3rd year. Yes, sir. Only children who are in 4th year can apply for the SSC course that I'm talking about. And secondly, because you are in NCC, Air NCC, you are saying you are in your 2nd year of NCC. Please make sure by the time you finish your engineering, you complete your 3rd year of NCC in Air and make sure you get your C certificate with minimum B grading. Okay, sir. You should get NCC C certificate with minimum B grading. Appudu, there are 2 opportunities that will come to you. One opportunity is to join as an NCC cadet in the Air Force, not in the Army, in the Air Force, because you are NCC Air. Yes, sir. But with this mechanical degree, you can join the Indian Army as a short service SSC tech, which will be conducted next October or something like that, in your case, right? Or yes,
or you can join as a regular graduate. Once you finish your technical this thing, you can join IMA. If you saw, I showed you some UPSC, non-UPSC, IMA got a directly join. Now your question was basically about SSB. Now you are asking this question at a very పర్టినెంట్ టైం, కరెక్ట్ టైంలో నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు. చాలా మంది ఎస్ఎస్బికి వెళ్ళే మూడు రోజుల ముందు నేను ఎస్ఎస్బిలో ఏం చేయాలి అంటారు. నువ్వు ఎస్ఎస్బికి వెళ్ళడానికి ఇఫ్ యూ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ నౌ, అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ మీరే చేయాలి, ఇంకెవరు మీకు వచ్చి చేయరు. యూ డోంట్ హ్యావ్ టు గో టు ఎనీబడి టు ప్రిపేర్, యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. బేసిక్ థింగ్స్ దట్ యు నో దట్ యూ కెన్ డూ విత్ ద డిస్టెన్స్ చేయాలి అంటే ఏంటంటే ఫస్ట్ బీ గుడ్ విత్ యువర్ ఇంగ్లీష్. ఆల్దో అందరూ అంటారు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు అంటారు, కానీ ఇంగ్లీష్ రాకపోతే అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి ఎస్ఎస్బికి వస్తారు, వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం కాదు, మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. వెన్ యూ కెనాట్ కమ్యూనికేట్ ఇన్ ఎ గ్రూప్, యూ ఆర్ ఎట్ ఎ లాస్. అండ్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో విచ్ ప్లేస్ యూ బిలాంగ్ టు, మనకి హిందీ కూడా అంత బాగా రాదు. అఫ్కోర్స్ నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు హిందీలో మాట్లాడి వాళ్ళని ఎగ్గుకు వస్తారు, మనం హిందీ కూడా మాట్లాడలేం కాబట్టి విల్ ఫైండ్ అవర్ సెల్స్ ఎట్ ఎ లాస్. So please work on your English, improve your English, be a perfect conversationalist. మాట్లాడగలగాలి firstly. Secondly, you should make sure you are physically very fit. Now ఆర్మీలో రెండు ఉన్నాయి, ఒకటి సోల్జర్లా జాయిన్ అవ్వచ్చు, ఒకటి ఆఫీసర్లా జాయిన్ అవ్వచ్చు. సోల్జర్లా జాయిన్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత రిటర్న్ టెస్ట్ పాస్ అవుతారు. ఆఫీసర్లో జాయిన్ అయ్యే వాళ్ళు రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత యూపీఎస్సీ, నాన్ యూపీఎస్సీ, ఎస్ఎస్బికి వచ్చినప్పుడు అప్పుడు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అంటే ఆబ్స్టికల్ కోర్స్ చేయాలి, అవన్నీ చేయాలి. సో ఇఫ్ యూ రిమైన్ ఫిజికల్లీ ఫిట్, యూ యువర్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు గెట్ బెటర్ మార్క్స్. ఫిజికల్లీ ఫిట్గా ఉండని నేర్చుకోండి. మూడోది, ప్లీజ్ బీ టోటలీ అవేర్ అబౌట్ యువర్ జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అంటే మనకి హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఆర్ అలాంటి క్వశ్చన్లు కాదు. జనరల్గా మన చుట్టూ ఏమవుతుంది, జనరల్గా వరల్డ్ ఏమవుతుంది, ఏషియాలో ఏమవుతుంది, మనం చాలా వరకు ఈ న్యూస్ పేపర్స్లో, న్యూస్ ఛానల్స్లో పడి మన ఇంటి చుట్టూ ఏమవుతుంది తప్పితే ఇంకేమి కనుక్కోవడానికి ట్రై చేయాలి. యూ షుడ్ నో ద బ్యాక్గ్రౌండ్ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ అ కన్వర్సేషన్, అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎఫెక్టివ్లీ కాంట్రిబ్యూట్ ఇన్ అ కాన్వర్సేషన్. ఇప్పుడు నలుగురు మాట్లాడిన తర్వాత ముగ్గురు కనిపించాలి, ఇప్పుడు చాలా బాగా మాట్లాడాడు, వీడు ఎంచక్క సమరైజ్ చేశాడు, వీడు ఎంచక్క దీన్ని లెసన్స్ చెప్పాడు, అలా. సో స్టార్ట్ వర్కింగ్ ఆన్ దీస్ ఏరియాస్, and I will conduct a totally different session for SSB at a later point of time, and Vijay Garu will keep you informed. Have I answered your question, Anush? Yes, sir, sure, sir. Thank you, sir. Thank you so much. Thank you. Next, 1 minute. Revant, can you go ahead with your question? Thank you, sir. And Jain, sir. Jain Revant. Sir, I'm an ex-NCC cadet, Okay. and then technical graduate from computer science background. I want to know about the air wing present in army, sir. Revant, engineering అయిపోయిందా? No, sir, I'm final year. Oh, great. So మీరు ఎన్సీసీ ఎయిర్ వింగ్ లో ఉన్నారా రేవంత్? Yes, sir. ఓకే, గ్రేట్. మీకు ఎన్సీసీ ఇప్పుడు నేను చెప్పిందంతా ఎన్సీసీ వేకెన్సీస్ కాదు. ఎన్సీసీ వేకెన్సీస్ ఇంకొన్ని రోజులు రిలీజ్ అవ్వబోతున్నాయి. కానీ ఎన్సీసీ వేకెన్సీస్ రిలీజ్ ఏవైతే అవ్వబోతున్నాయో అవి ఆర్మీ వాళ్ళకి. మీరు ఎయిర్ వింగ్లో ఉన్నారు కాబట్టి ఎన్సీసీ ఎయిర్కి వేరే వేకెన్సీలు ఉన్నాయి, దాని గురించి నేను వేరేగా చెప్తాను. రైట్, ఇప్పుడు మనం చెప్పేది యాజ్ ఎ టెక్నికల్ గ్రాడ్యుయేట్, యాజ్ ఎ 4th year టెక్నికల్ గ్రాడ్యుయేట్, యూ కెన్ అప్లై ఫర్ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ అండ్ యాజ్ ఎ కంప్యూటర్ ఇంజనీర్. నేను మిగతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దానిలో మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసి యూ కెన్ జాయిన్. రెండు మిక్స్ చేయకండి. మీ ఎన్సీసీకి ఈ షార్ట్ సర్వీస్ కమిషన్కి సంబంధం లేదు. ఎన్సీసీ ఒక క్వాలిఫికేషన్, మీ ఇంజనీరింగ్ డిగ్రీ ఒక క్వాలిఫికేషన్. ఇప్పుడు వచ్చిన వేకెన్సీలు ఓన్లీ ఇంజనీరింగ్ డిగ్రీ క్వాలిఫికేషన్ బేసిస్ మీదనే ఉన్నాయి. ఎన్సీసీ మీద క్వాలిఫికేషన్ వచ్చేది అవి తర్వాత ఎయిర్ వాళ్ళు సపరేట్గా, ఆర్మీ వాళ్ళు సపరేట్గా, నేవీ వాళ్ళు సపరేట్గా వేస్తారు. ఎయిర్ వాళ్ళు వచ్చినప్పుడు నేను విజయ్ గారి ద్వారా మీకు నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటాను. సో యూ విల్ గెట్ టు నో దట్ ఎస్ ఎన్సీసీ ద్వారా చేయొచ్చు. ఆ తర్వాత నేను హ్యావ్ ఆన్సర్డ్ యూ రేవంత్ గారు. Sir, another small doubt. Yeah, any chance to get into air wing of army, sir? ఎయిర్ వింగ్ ఆఫ్ ఆర్మీ అని ఏం లేదమ్మా. ఆర్మీలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆర్మీ ఏవియేషన్ కోర్. రైట్, ఆర్మీ ఏవియేషన్ కోర్లో ఉండే వాళ్ళందరూ ఆర్మీ ఆఫీసర్సే. రైట్, Okay, sir. సో
that is the third stage you're talking of. First is joining the army. But if you join the army as a short service officer, you will not join the air wing of army. Aviation corps anta danlo join avvadu. So when you are a permanent commissioned officer, that is when you join the Indian Military Academy and pass out, then you can join the Army Aviation Corps. So first step is to join the Indian Army as a permanent commissioned officer. Second step is to join and ఆర్మీ ఐఎంఏలో కూడా ఓటీ లాగా ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాస్ అవుట్ అయ్యేటప్పుడు మీకు వేరే ఆర్మ్స్ అండ్ సర్వీసెస్ ఇస్తారు. ఏమి ఇస్తారు మీకు? దే విల్ గివ్ యూ టెక్నికల్ ఆర్మ్స్ కానీ, ఇన్ఫెంట్రీ కానీ, ఆర్మీ ఏవియేషన్ కానీ, కోర్ కానీ ఏదో ఒకటి ఇస్తారు. మీరు ఆర్మీ ఏవియేషన్ కోర్ మీకు ఇస్తే మీరు మీ చాయిస్ చెప్తారు, కానీ మీరు చెప్పిన చాయిస్ మీకు ఇవ్వాలని వాళ్ళకి ఏమీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. మీరు దానికి సూటబుల్ అవుతే మీకు ఇస్తారు. అప్పుడు ఆర్మీ ఏవియేషన్ కోర్స్ మీరు వెళ్ళచ్చు. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ హకీంపేటలో ఒక ట్రైనింగ్ అవుతుంది. కానీ యాజ్ ఎ టెక్నికల్ గ్రాడ్యుయేట్, యు ఆర్ ఏ కంప్యూటర్ సైన్స్ టెక్నికల్ గ్రాడ్యుయేట్, సో యూ విల్ నాట్ ఈవెన్ బి ఏబుల్ టు, అంటే ఇప్పుడు ఏవియేషన్లో చేశారనుకోండి, ఆర్మీ ఏవియేషన్ కోర్, ఏవియేషన్ ఇంజనీరింగ్ చేస్తుంటే ఆర్మీ ఏవియేషన్ కోర్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గ్యారంటీ అని చెప్పట్లేదు నేను, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ యాజ్ ఎ టెక్నికల్ గ్రాడ్యుయేట్, యువర్ ఛాన్సెస్ ఆఫ్ జాయినింగ్ ఆర్మీ ఏవియేషన్ కోర్ will be restricted the way I was mentioning. Have I answered you, Revan Garu? Yes, sir. Thank you, sir. So this technical officer is a short service commission. So air wing కి వెళ్ళాలంటే, aviation corps కి వెళ్ళాలంటే permanent commission. Correct. Aviation corps కి వెళ్ళాలంటే permanent commissioned officer అయి ఉండాలి. So Revan, just curious, why are you particular on అంటే ఎయిర్ వింగ్ లో చేయాలనుకుంటే, why don't you're also trying for the Indian Air Force? Yes, sir. I'm also trying for Indian Air Force, and I have passed several SSBs from NDA, but I have failed in my physical fitness test. Oh, that is very unfortunate, Revan. Very unfortunate you cleared your SSB and did not clear your physical test. So like I was telling Anush a little while ago, how important it is to be physically fit. And unfortunately, mana academic system ela undante, we don't spend too much time on our physical development or physical fitness angle. Anduvalle meer avalaikapoyintaru. I'm very sorry about that. Notwithstanding that, I like the energy in you. I like the enthusiasm in you to join the armed forces. And if you want to share any of your experience of SSB, I mean, with Vijay Gar permission, you can spend take 2 minutes and share your experience. Okay, sir. Thank you. Good evening, sir. ఒక్క నిమిషమ్మా. There are, who was that who spoke? Sir, this is Chinmayi, sir. Chinmayi, can you just wait, Amma? There are 2-3 more questions that came before. Sure, sir. Sure, sir. And Revant, fitness, you lost in fitness, kada? So since you are still interested to enter, do you have an idea what you did wrong and how are you correcting it? Yes, sir. My mistake is mainly I have a structure of a female body. So above my thighs, there is no gap between my thighs, sir. Okay. As an temporary disability, they have rejected me, sir. So మళ్ళీ ట్రై చేయడంలో లాభం ఉంటుందా మరి? if they don't agree కదా? Or brigadier garu, any comment about this? చూడండి, when you go for your medical fitness, మీరు ఫిజికల్ ఫిట్నెస్ అనకండి రేవంత్ గారు, మెడికల్ ఫిట్నెస్ అన్నాం దీన్ని. Yes, sir. ఫిజికల్ ఫిట్నెస్ అంటే మనం పరిగెత్తగలమా లేదా అదనమాట ఫిజికల్ ఫిట్నెస్. మెడికల్ ఫిట్నెస్ అంటే మీకు మీ డిసెబిలిటీ ఏదైతే ఉందో అది పర్మనెంట్ అనుకుంటే మిమ్మల్ని పర్మనెంట్గా రిజెక్ట్ చేసేవారు. మిమ్మల్ని టెంపరీగా రిజెక్ట్ చేశారు కాబట్టి మీ ఫిజికల్ ఫిట్నెస్ మెడికల్ ఫిట్నెస్లో ఉండే ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయగలం. సో మీ మెడికల్ ఫిట్నెస్లో ఉండే ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోగలిగితే then you have to go for review medical board. I don't know మీరు review medical board కి వెళ్ళారో లేదో నాకు తెలీదు. వెళ్ళారు review medical board కి? Yes, sir. I have tried for the review medical board, but they gave me a short period of time, like a week. I can't resolve my problem about my disability. Okay, I understand.
సో దాని తర్వాత సెకండ్ టైం మళ్ళా ట్రై ఎస్ఎస్బి పాస్ అయ్యారా? Yes, sir. అప్పుడేమైంది? The same reason, sir. But this time I lost against my మెరిట్ లిస్టా? in my fitness. Sorry, sir. Physical test, sir. In pull-ups. ఓకే ఓకే ఓకే, అలా అంటారా? సో ఎనీవే, సో ది ఐడియా ఇస్ దట్ there are two types of rejections. One is physical permanent rejection and temporary rejection. మీది టెంపరీ రిజెక్షన్ కాబట్టి మీరు మీకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మీ వీక్నెస్ ఏంటో మీకు తెలుసు. అంటే మీరు NBA నుంచి ట్రై చేస్తున్నారు కాబట్టి, 12th క్లాస్ నుంచి ట్రై చేస్తున్నారు కాబట్టి మీకు తెలుసు మీ వీక్నెస్ ఏంటో, మీ షార్ట్ కమింగ్ ఏంటో తెలుసు. ప్లీజ్ వర్క్ టువర్డ్స్ దట్ షార్ట్ కమింగ్ అండ్ యూ కెన్ ఓవర్కమ్ ఇట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇష్యూ టు బి వరీడ్ అబౌట్. రేవంత్, ఇంకో ఐడియా, ఈ బ్రిగేడియర్ గారు విల్ గివ్ హిస్ ఫోన్ నంబర్. తర్వాత ఆయనతో టచ్ ఉంటే కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసి హీ మే బి ఏబుల్ టు హెల్ప్ యూ సమ్ మోర్. Yeah, it will be a pleasure. Thank you, sir. Thanks. So the couple of questions were there, but let us go to Chinmayi. We are happy to have few girls in the session, so I'd like to give them opportunity. Yeah. Chinmayi, go ahead, ma. Thank you so much, sir. I feel very privileged to be a part of this today. I'm a recent graduate from Gayatri Vidya Parishad, sir. So I completed my computer science and engineering from Andhra University, being affiliated to that. So in the month of April, sir, I just finished my BTech. So you said that there are some opportunities as a computer engineer. So how far is it feasible and reliable for me to look up for an opportunity there? Great, Amma. Good question. Now, I've told you, as a computer engineer student, these are the number of vacancies you have. You have 4 vacancies. Can you see the screen, Andy? Chinmay garu? Yes, sir. Yes, I do. Okay, right? See, if you see this vacancies, there are maximum number of vacancies for computer engineer only. Right? Sir. So, Yes. if these are the number of vacancies that you have you, do you have a copy of the notifications with you, which Vijay garu said? Otherwise, you can go to the website and look for the notification. Just check as to where your category falls. So, you have fair chance to crack this thing. So, it's not a problem. Right? ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ కట్ ఆఫ్ పర్సెంటేజ్ కూడా ఇచ్చానమ్మా. కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇస్తే కంప్యూటర్స్కి 83%, 84%. ఇఫ్ యువర్ మార్క్స్ ఆర్ సమ్వేర్ అరౌండ్ దిస్ పర్సెంటేజ్, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు బీ విత్ ఇన్ ద కట్ ఆఫ్ అండ్ బీ కాల్డ్ ఫర్ ది సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ. Okay, sir. And a cutoff percentage last year, so in the last year, you should definitely apply. And 83 కన్నా తక్కువ ఉన్న ఛాన్స్ ఉంది, బట్ we don't know, so definitely apply. Yes, sir. తప్పకుండా, సార్. Yeah. సార్, ఈ సెషన్ తర్వాత మాకు ఏమైనా లైక్ మీ తరపు నుంచి లైక్ మాకు గైడెన్స్ లా ఏమైనా ఉంటుందా సార్? అంటే తర్వాత వాటికి ఒక సజెషన్ యాక్చువల్లీ బ్రిగేడియర్ గారు, మీరు ఒప్పుకుంటే ఒకటి మీ ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, డైరెక్ట్గా మీతో మాట్లాడచ్చు. ఇంకోటి నాకు అనిపించింది, ఇక్కడ ఉండే స్టూడెంట్స్ని మీతో ఒక వాట్సాప్ గ్రూప్లో కలిపితే they can be asking questions there, and maybe you can monitor once a day or once in 2 days you can reply, and they also learn from each other. Is that? Yeah, that is a perfectly feasible thing and a very positive step going ahead. So we'll create a WhatsApp group, and the only request to the WhatsApp group is we'll do everything else except good mornings and happy birthdays. 100%. So Topic related. Only topic related, and it will be nice actually if more children like this join, more notifications keep coming, we can keep exchanging notifications. Naakunde doubt lekapavochu కానీ ఇంకోరికి applicable అవ్వచ్చు. So it will be very good thing to do. We'll certainly do that, sir. No problem. We'll do the what. And Chinmay amma, nu adigavu, you asked about inka further guidance kavali ani. The only guidance that you require at this stage is to make an application. If you have any problem in filling the application, you can get in touch with me with my number or the WhatsApp group. Once you apply, once you are called for the SSB interview, or even before that,
I mean, I don't mind with this group having a group discussion once in a couple of days for about half an hour. Let's choose the subject. Let's all talk. పది పన్నెండు మంది ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. I want to see your confidence levels going up, and you are appreciating everybody else's levels of confidence. You know, oh, వాడు అక్కడ ఉన్నాడా, నేను అక్కడ దాకా వెళ్ళాలి అన్న ఒక తాపత్రయం కలగాలి. Yes. Right? Yes, sir. We'll certainly, if there is any other assistance that you want us to give you, please let us know. Assistance కావాలంటే చెప్పండి. So those of you who want to join the WhatsApp group that we are planning to set up, please post your name and phone number, and we'll create the group after the session. Yes, తప్పకుండా. And this is a really huge opportunity. Brigadier has, first of all, he is a senior army officer, and he is very interested to help you all. He is very knowledgeable about this process. So you are very lucky. Somehow you found out about the session and you found out and you came here. So if you are serious about the army, this is a golden opportunity to interact with him. So definitely post your information. Anil, you are next. Sure. Thank you, Chinmay. Yeah. Anil, you want to go ahead with your question? Anil? Hello. Yeah, go ahead. Sir, I am from Devarkonda, Nalgonda district. Hello. చెప్పు. వినపడుతున్నారు. Sir, I am passed in 2018 third class, sir. BTech Electronics, sir. I am eligible for this opportunity. Okay, good అమ్మా. 2018 లో ఎప్పుడు పాస్ అవుట్ అయ్యామ్మా? 2018, sir. అచ్చా, what is your date of birth అన్నా? 1996, sir. 96. So నేను స్లైడ్ ఓపెన్ చేశాను ఇప్పుడు. If you are born between 94 and 2001, you are eligible, right? One more eligibility, Okay, sir. degree course engineering pass అయి ఉండాలి. పాస్ అయ్యావు. So and citizen of India, of course you are. Devarkonda is very much India. So లేకపోతే విజయ్ దేవరకొండ చంపేస్తాడు మమ్మల్ని. So you have all the three eligibility criteria meet అవుతున్నావు కాబట్టి తప్పకుండా అప్లై చేయాలి నాన్న. అనిల్, Okay, sir. నీకు ఎంత పర్సెంట్ వచ్చింది నాకు తెలియదు, కానీ నీ పర్సెంటేజ్ ఎంతో అది కన్వర్ట్ చేసి, టైం ఎక్కువ లేదు మనకి, బికాస్ ఆల్రెడీ 30th, ఇంకొక 13 రోజులు, 2 వారాలు ఉంది. యూనివర్సిటీతో మాట్లాడాలి, వాళ్ళ కన్వర్షన్ రేట్ తీసుకురావాలి, తీసుకొచ్చి మనం ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఫిల్ చేసి పంపించాలి. తప్పు ఫిల్ చేయకండి. తప్పు ఫిల్ చేస్తే మిమ్మల్ని లైఫ్ టైం బార్ చేసేస్తారు వాళ్ళు. Okay, sir. Right? And then they will call you for the SSB where you can go. Right? Okay, sir. Thanks. Okay. There was a very interesting question which somebody was asking at one point of time. Ki, sir, maku na body మీద tattoos ఉన్నాయి, నేను ఆర్మీ జాయిన్ అవ్వచ్చాను. Now it's a very interesting question. If you belong to a scheduled tribe and if your tattoos are a part of your tribal customs, then you are allowed to have tattoos. Otherwise, మన forearm ఈ రిస్ట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఈ ఏరియాలో ఎక్కడైనా టాటూ ఉండొచ్చు, వెనకాల ఈ ఏరియాలో టాటూ ఉండొచ్చు, ఇక్కడ కూడా టాటూ ఉండొచ్చు. ఈ 3 చోట్ల, అంటే 2 చేతుల్లో. దీస్ ఆర్ ద ఓన్లీ ఏరియాస్ వేర్ యూ కెన్ హ్యావ్ టాటూస్. ముందు టాటూస్ పూర్తిగా బ్యాన్ చేసి ఉండేవారు. ఇప్పుడు పీపుల్ చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏదో వాళ్ళ అమ్మ పేరు, ఇంటి పేరు, దేవుడి పేరు రాసేవాళ్ళు ఇక్కడ. అందుకని ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ అలౌ చేస్తారు. ఈ పామ్ మీద ఉంటే నాట్ అలౌడ్. ఇది కూడా మీకు జాయిన్ ఇండియన్ ఆర్మీ .nsc.in లో ఉంది. ఎవరికైనా స్పెసిఫిక్గా టాటూ ఉంటే నాతో మాట్లాడొచ్చు. నేను వాళ్ళ టాటూ వాళ్ళకి ఎలిజిబులా కాదా అని నేను చెప్పగలుగుతాను. ఇంకే నెక్స్ట్ క్వశ్చన్. Prakash, you can go ahead. Prakash, you want to ask your question? Hi, sir. Hi. Sir, I am Prakash. I am from Guntur. చెప్పమ్మా ప్రకాష్. Sir, I have a few questions of this notification, sir. I am zero knowledge about of this SSB and what you are saying, sir. So that's you said that one thing that before
12th or 30 minutes later, that roll number, can you explain that, Okay, sir? okay, Little bit of. okay. I'll explain. Now, like I told you, the notifications are open or the మీరు ఎప్పటిదాకా అప్లై చేయొచ్చు అంటే 12th నవంబర్ 5 o'clock వరకు రాత్రి 12 o'clock వరకు అప్లై చేయవచ్చు. 12th నవంబర్ దాకా మీరు అప్లై చేయొచ్చు. ఆ రోజు దాకా ఆకండి. ఎందుకు ఆగాలి మీరు? అంటే ఏదన్నా మనకి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆగాలి, కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఉంటే అప్లై చేసేయండి. చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి ఆఫ్ ది యువర్ అప్లికేషన్. మీరు 12th నవంబర్ 12 o'clock తర్వాత 12:30కి ఆ ప్రాంతంలో, దాని తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. 12:30 ఊరికి వాడు 30 minutes ఇచ్చాడని చెప్తున్నాను. మీరు 13th నవంబర్ తీసుకోవచ్చు, 14th నవంబర్ తీసుకోవచ్చు. తీసుకుంటే అప్పుడు మీ అప్లికేషన్ విత్ రోల్ నెంబర్తో ప్రింట్అవుట్ వస్తుంది మీకు. ఆ రోల్ నెంబర్తో ప్రింట్అవుట్ వచ్చింది, ఒక కాపీ మీ దగ్గర ఉంచుకోండి. ఇంకో కాపీ మీరు ఎస్ఎస్బికి వెళ్ళినప్పుడు ఎస్ఎస్బిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్బిలో ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అన్న పోర్షన్లో ఇవి రాసి ఉంది మీరు చూస్తే. సో ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ 12th నవంబర్ తర్వాత, 12th నవంబర్ 12:30 చేయక్కర్లేదు. 12th నవంబర్ తర్వాత మీ రోల్ నెంబర్తో పాటు మీ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ రోల్ నెంబర్ వస్తుంది. మీ రోల్ నెంబర్ వచ్చిన తర్వాత మిగతా కరెస్పాండెన్స్ అంతా రోల్ నెంబర్ తోటే అవుతుంది. మళ్ళీ మీ పేరు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అవేం కాదు, ఒకటి రోల్ నెంబర్ తోటే కరెస్పాండెన్స్ అవుతుంది అన్నమాట. మీరు ఎస్ఎస్బి కాల్ లెటర్ వచ్చినా రోల్ నెంబర్తో అవుతుంది. మీరు తర్వాత మిమ్మల్ని ఆర్మీలో జాయిన్ అవ్వమని చెప్పినా మీ రోల్ నెంబర్తో అవుతుంది. అలా రోల్ నెంబర్ తోటే అవుతూ ఉంటుంది అనమాట. రైట్ అండి? Okay, sir. One more question, sir. ప్లీజ్ అడగండి. So that I have a zero knowledge of about these SSB interview, sir. What they asking and little bit of tips that you can give for me. Wonderful and wonderful. The best part about a person's personality is it cannot be modified, it cannot be changed in a short notice. ఇప్పుడు నేను పద్ధతిలో ఉన్నాను అంటే అది షార్ట్ నోటీస్లో చేంజ్ చేసుకోలేను. చాలా మంది ఎస్ఎస్బిలో ఇలాంటి పర్సనాలిటీ కావాలి అని వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అలాంటి వాళ్ళు బాగా దెబ్బతింటారు. ఎందుకంటే పర్సనాలిటీ చేంజ్ అవ్వదు. ఇట్ ఈస్ అదొక 20-25 ఏళ్ళు మనం తెచ్చుకున్న పర్సనాలిటీ 3 రోజులు చేంజ్ అవ్వదు, 5 రోజులు చేంజ్ అవ్వదు. అది ఒకటి నేను చెప్పాను కదా, 5 days అని చెప్తున్నాను ఇంటర్వ్యూ ప్రాసెస్. 5 daysలో 5 రోజుల్లో మీరు ఎక్కడ పడుకుంటున్నారు, ఎలా తింటున్నారు, ఎలా డ్రెస్ చేసుకుంటున్నారు, అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరో ఒకరు మిమ్మల్ని, మీకు తెలియకపోవచ్చు. సో జీరో నాలెడ్జ్ అన్నారు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. యూ క్యాన్ జస్ట్ బీ యువర్ సెల్ఫ్. మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. దట్ ఇస్ ద బెస్ట్ వే. స్పెషల్ కోచింగ్ అక్కర్లేదు. ఓన్లీ కోచింగ్ దట్ యూ రిక్వైర్ వెళ్ళగానే ఆ ఫియర్ ఆఫ్ ది అన్నోన్ అంటారు చూడండి, ఆ భయం అనేది లేకుండా ఉండడానికి అక్కడ ఏమవుతుందో తెలవాలి మీకు, అంతే. ఏమవుతుందో తెలవాలి, అది నేను మీకు చెప్తాను ఏమవుతుందో ఈ సెషన్లో. నెక్స్ట్ సెషన్లో ఏమవుతుందో చెప్తాను, మీకు ఏమవుతుందో తెలవాలి. ఆఫ్టర్ దట్ యూ బోల్డ్గా వెళ్తాం, వెళ్ళి చూసి వస్తాం, ఓ ఇలా అవుతుందా అని. కొందరు ఫస్ట్ టైం అవని వాళ్ళు సెకండ్ టైం ఇంకా ధైర్యంగా వెళ్తారు. ఇంకొక అబ్బాయి మాట్లాడాడు, అబ్బాయి రేవన్ 2-3 times వెళ్ళాడు. 2-3 times వెళ్ళాడు. సో సెకండ్ టైం వెళ్ళి చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళి ఉంటాడు. ఆయన లేదు, ఇక్కడ కూర్చోబెడతారు, తర్వాత నిలబడమంటారు, మెడికల్ టెస్ట్ చేస్తారు అని. సో దట్ ఈస్ హౌ ఐ విల్ టెల్ యూ ఆల్ దట్. బట్ I will not try, and I don't want you also to try to change your personality, please. Okay, sir. I am a graduate in computer science and engineering with an aggregate of 64%, sir. Wonderful. Age me born between match అవుతుందా? 1997, sir. అది వండర్ఫుల్. సో అన్ని మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మీరు తప్పకుండా. I completed graduate in 2019, sir. Oh, great. పాస్ అయినా ఉండాలి, ఫైనల్ ఇయర్లో ఉండాలి. మీరు పాస్ అయ్యారు కాబట్టి యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్. ఐ థింక్ యూ షుడ్ గో హెడ్ అండ్ అప్లై అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ఎస్బి గురించి భయపడకండి. ఎస్ఎస్బిలో ఏమవుతుందో ఎవరికి తెలియదు. బేసికలీ we don't have that. ఒక్క నిమిషం అమ్మా, let him finish, let Prakash finish and then we'll complete. So basically we don't have that this type of motivators and this type of giving this knowledge in this area, sir, especially Guntur, Prakasham. Parents also not supporting well, sir. Like example of my parents also is always push up me back. Like when I was joined, I want to go join an army academy. When they are
little bit of భయం discouragement. ఉంటుందమ్మా, ఉండాలి. భయం ఉంటుంది. పేరెంట్స్ అన్న తర్వాత భయం ఉంటుంది. నువ్వు రేపు పేరెంట్ అయిన తర్వాత నువ్వు కూడా మీ పిల్లల్ని ఆర్మీకి పంపించాలంటే భయపడతావు. సో దట్ ఈస్ వెరీ న్యాచురల్. No sir, I definitely I'm sure that one of my family joined in army. వండర్ఫుల్. నా కాలేదు, కనీసం మా పిల్లలన్నా కావాలనే ఆలోచనతో ఉన్నాను సార్. బట్ దిస్ ఈస్ ద ఆపర్చునిటీ ఫర్ మీ. డెఫినెట్లీ ఖచ్చితంగా ఇది యూజ్ చేసుకుంటా అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను ప్రకాష్. ఒకటి నేను కూడా చెప్పా కదా, మాది కూడా ఒంగోలు అని. సో ఐఎమ్ వెల్ కనెక్టెడ్ విత్ వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్. నౌ జస్ట్ రిమెంబర్ 2 things ఇన్ ద వెరీ షార్ట్ టైమ్ దట్ యూ హ్యావ్ బిఫోర్ ఎస్ఎస్బి. అప్లై చేసిన ఎస్ఎస్బి రావడానికి 2-3 months ఉంటుంది. రేపటి నుంచి, ఎల్లుండి నుంచి కాదు, రేపటి నుంచి స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్. పరిగెత్తడం, బస్కిల్ తీయడం, ఫిజికల్ ఫిట్నెస్ మీద వర్క్ చేస్తూ ఉండు. సెకండ్, start working on your English. Okay, right? sir. Okay, sir. Third, start getting into discussions in English with me bavano, me akkano, evaro untaru kada, me cousins evaru untaru whom you think are good in English, who can converse, who can make a conversation. వాళ్ళతో డిస్కషన్ లోకి పెట్టుకో, డిస్కషన్ లోకి రా. వాళ్ళని నువ్వేం తప్పులు చేస్తున్నావు అడగు. ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు, ఐ మీన్ వన్స్ దిస్ గ్రూప్ ఈస్ ఫార్మ్, probably if it is possible we can meet once in 2 days and have one discussion. IPL గురించి కూడా డిస్కషన్ అవ్వచ్చు, లేకపోతే అమెరికాలో ఎలక్షన్ల గురించి కూడా డిస్కషన్ అవ్వచ్చు. ఏదో డిస్కషన్ చేద్దాం మనం. లెట్స్ గెట్ టు జూమ్ కాల్ ఫర్ 45 minutes అలౌడ్ కాబట్టి హాఫ్ అన్ అవర్ మనం డిస్కషన్ చేద్దాం. చేసి లెట్ us see what can be done. Right? Okay. I think it's a fantastic idea, Andy. Yeah, I'm available. I can do that. This group, they're showing a lot of interest. Yeah, and that's right. if you all prepare as a group, everybody benefits, and everybody's chances of succeeding increases. So correct. We are ready to create that initial WhatsApp group. I encourage the students on this group to take initiative after that. You all can organize calls with Brigadier, you all can organize calls among yourselves, ఏమైనా చేసుకోవచ్చు, but this is an opportunity and use it. Yeah, next person, Amma Evro, she was speaking in the middle. Who was that? Please go ahead. Sir, I just wanted to say that it's really a privilege being here, sir, because itlanti awareness maaku deen మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే, లైక్ ఇంత క్లియర్ గా మాకు చెప్పడానికి ఉండదు. సో ఇంత పెద్ద హై ఆఫీషియల్స్ మాకు ఇలా చెప్పడం, దిస్ ఇస్ వెరీ గ్రేట్ అండ్ వీ ఫీల్ వెరీ ఆనర్డ్ ఫర్ దాట్. అండ్ ఈ ఆపర్చునిటీ మేము బాగా యూటిలైజ్ చేద్దామని అనుకుంటున్నాము. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దాట్, సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ టుడే. వెరీ మచ్ చిన్మయి, ఐ అగ్రీ ఫుల్లీ. ఆయనే ముందుకొచ్చి మా ఆర్గనైజేషన్తో నేను ఈ సెషన్ చేస్తాను అని ఆయనే ముందుకొచ్చి చెప్పారు. సో ఐ థింక్ హిస్ ఇంట్రెస్ట్ అండ్ enthusiasm that students do well in the army, we fully appreciate. Yes, sir. And for the application, sir, నాకు ఇప్పుడు right now 6.5 CGPA ఉంది, sir. Being an OC, అది నేను లైక్ నేను దానికి క్వాలిఫై అవుతానా సార్ అప్లై చేయడానికి? నేనేం చెప్పానమ్మా, కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఉంటుంది, రైట్? కట్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది ఇంకా వాళ్ళు ఇప్పుడు డిసైడ్ చేయరు. ఎంతమంది దగ్గర నుంచి అప్లికేషన్స్ వస్తాయో దానిని బట్టి కట్ ఆఫ్ పర్సెంటేజ్ చేస్తారు. నేను చిన్న మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లెట్ us say that there are 100 seats, right? And 14 ఉన్నాయి అనుకోండి. let us say there are 100 seats and they have a mathematical formula which says generally ఒక స్టూడెంట్ సెలెక్ట్ చేయడానికి they require 10 candidates అని. So they will multiply these 100 seats with 10 and it comes to 1000 candidates. That means they want 1000 candidates to go to the SSB, right? 1000 candidates SSBకి వెళ్ళాలి అంటే మీ దగ్గర నుంచి ఎన్ని అప్లికేషన్, లెట్స్ సే 5000 అప్లికేషన్ వచ్చాయనుకో అందరి దగ్గర, వాళ్ళన్నిటిని సార్ట్ చేసి యాజ్ పర్ పర్సంటేజ్ సార్ట్ చేస్తారు. సార్ట్ చేసి 1000 సార్టింగ్ ఆఫ్ కోర్స్ మీకు అందరూ తెలుసు కదా, ఎక్సెల్ షీట్లో సార్ట్ చేసిన తర్వాత 1000 క్యాండిడేట్ ఎక్కడైతే వచ్చాడో ఆ పాప పర్సంటేజ్ చూస్తారు. చూసి లెట్స్ సే ద పర్సంటేజ్ ఇస్ 81%. సో దే విల్ సే ఎవ్రీబడి అబౌవ్ 81% will be called for SSB. You can apply, of course. Even if you are 45%, you can apply. But then they will decide at a later point of time that everybody above 81% will be called for SSB. So, మీ పేరు మీరు అప్లై చేయడానికి మీకు ఏమీ ఇబ్బందులు లేవు, అడ్డంకులు లేవు.
కానీ అప్లై చేయడానికి చెప్పా కదా 3 క్వాలిఫికేషన్లు, ఇండియన్ అయి ఉండాలి, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉండాలో చెప్పాడు, మీ డిగ్రీ క్వాలిఫై పాస్అవుట్ అయ్యారా, డిగ్రీ చేశారా, లేకపోతే ఫైనల్ ఇయర్ ఉన్నారా, 3 కావాలి. కానీ మీరు సిజిపి అంటున్నారు కాబట్టి మీ యూనివర్సిటీతో మాట్లాడి ఆ సిజిపిఎన్ పర్సంటేజ్లోకి మార్చండి. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆ సిజిపిఎన్ పర్సంటేజ్లో రాయాలి. వాడు సిజిపిఏ రాస్తే ఒప్పుకోడు. సో ప్లీజ్ 63 ఉంటుంది సార్ అప్పుడు. ఏమా 63 ఉంటుంది సార్. అయితే నాకు తెలియదు ఎంత ఉంటుందో, యూనివర్సిటీని అడిగి కనుక్కోవడము. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒకలా ఉంటాయి. సో 63 అయితే 63% రాయండి, రైట్? సో గర్ల్స్కి నేను చూపించాను 81, 83 ఉందని విజయ్ గారు కరెక్ట్గా చెప్పారు. లాస్ట్ ఇయర్ 83 ఉంది, ఈ ఇయర్ 63, 83 ఉంటుందని నమ్మకం లేదు, గ్యారంటీ లేదు. 70 కూడా ఉండొచ్చు, రైట్? సో యూ కెన్ అప్లై ఫర్ దిస్. నౌ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ స్మాల్ ట్రిక్ అమ్మా. If you are not called because of your percentage or for anything, then there is one more entry called SSC non-technical. Adi UPSC examination. First నేను చెప్పా కదా UPSC examination. This is SSC non-technical women and SSC non-technical men. ఇది రాయడానికి కూడా ఒక డిగ్రీ ఉండాలి మీ దగ్గర, ఏజ్ మీరు మ్యాచ్ అవ్వాలి, అప్పుడు కానీ యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే అప్పుడు ఎస్ఎస్బికి పిలుస్తారు, యూపీఎస్సీ పాస్ అవుతే. So if you can't make it in this SSC technical women because of percentage, nothing to worry. Apply for SSC non-technical women whenever that vacancy comes. ఇంకా రాబోతుంది వేకెన్సీ, నోటిఫికేషన్ రాగానే నేను విజయ్ ద్వారా మీకు అందరికీ ఆ నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటాను. ఇలా సెషన్స్ చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాను. Have I answered your question, Amma? Yes sir, yes sir. And thank you for appreciating the efforts of Vijay Garu. I hope he does more such eventful sessions and helps children. I mean, I'm really excited about the kind of work that you're doing, Vijay Garu. లేదండి, she was appreciating you అండి. It is my turn to appreciate you. I mean, because of you I'm here, otherwise I wouldn't have been here. Thanks Amma. Have I answered your question? Yes sir, yes sir. Thank you so much sir. Again, అందరూ if you're interested to continue and gain guidance from sir, put your phone number here so we can form the WhatsApp group. I have a question, sir. Please sir. So we will record this and put it on the internet. So Okay, sir. for those students, for it to be beneficial for next year and so on, ఒక ఐడియా ఇవ్వగలరా? సో ఫర్ టెక్నికల్ ఎంట్రీ సేమ్ టైం ఎవ్రీ ఇయర్ సేమ్ టైంలో ఈ అడ్మిషన్ ఉంటుందా? వేరే ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యు సీ ది స్లైడ్, లైక్లీ డేట్ ఆఫ్ ఎస్ఎస్బి డేట్ ఉంది చూడండి, డిసెంబర్ జనవరి అన్నమాట. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ పబ్లిష్ అన్నాం కదా, టు బి నోటిఫైడ్ ఇన్ జూన్, జూలై అండ్ డిసెంబర్, జనవరి. ఈ జూన్ జూలైది డిలే అయ్యి అక్టోబర్ అయిందండి. మళ్ళా డిసెంబర్ జనవరిలో ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఓకే, అంటే జూన్ 2 times జాయిన్ అవుతారు కాబట్టి ట్వైస్ ఇయర్ కాబట్టి జూన్ జూలైది కరోనా వల్ల డిలే అయ్యి అక్టోబర్ అయింది. డిసెంబర్ జనవరిది డిలే అవ్వదు, డిసెంబర్ జనవరిలో తప్పకుండా అవుతుంది. సో ఇట్ ఈస్ దట్ ట్వైస్ ఏ ఇయర్. అండ్ ఈ నోటిఫికేషన్స్ వేరే వేరే వాటికి వస్తూ ఉంటాయి కాబట్టి ఐ కెన్ మేక్ ఎ స్మాల్ టేబుల్ అండ్ సెండ్ ఇట్ టు యూ, ఎప్పుడెప్పుడు ఏమొస్తాయో అని. సో బేస్డ్ ఆన్ దట్, ద మూమెంట్ ద నోటిఫికేషన్ కమ్స్, I can get in touch with you and we can do another session. Not a problem. That would be great. That would be great. And for the participants here, there may be some of your friends also who are interested in this, who may not join the session. నిజంగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే you can encourage them also to join the WhatsApp group. Let's work as a group and get maximum people into the training. Tomorrow's link. Yeah. We still have 10 minutes, so we can take few more questions if people have. I have one small input, Andy. Tomorrow morning at 11 o'clock, I am doing a similar session for technical graduates in for some colleges, right? So if any of these children are interested in telling their friends to join, they can note down my number, which is down below, and they can send me a WhatsApp. I can send them the link. I can send it on the chat also. Yeah. Sriramul garu number ikkada undi 85279. Okay, I think it. Okay. I'll put it on the chat andi. Okkar cheptara? 8527. Yeah. 92. 5353 andi. Yeah.
So similar session happening tomorrow. Yeah. And if any of your friends want to join it, send a message to this number, and sir will give you the information for joining the session. Yeah. Next question. Anybody else has any question? Narsareddy? Narsareddy, any question? No, sir. No, thank you. Sorry. Okay. Anil? సార్ నువ్వు అన్మ్యూట్ లో ఉన్నావు, ఏమైనా క్వశ్చనా? నో సార్. Okay. I think we can. Anybody else? Actually, Mugdha, Bayapareddy, Ramanjanelu, Ashish, any thoughts you want to share? Ideas for taking this forward, or even questions for Sri Ramulu Garu? Before that, only I placed the link on the chat that we're just talking about. Then go to link దానిలో పెట్టాను రేపటికి. So if somebody wants to note down, they can note down and tell their friends. Great. So okay. So directly chat lo kudu same link undi. So for tomorrow's session, they can note down and pass it on. Yeah, I just wanted to add that చాలా క్వశ్చన్స్ ఎస్ఎస్బి గురించి కూడా వచ్చాయి కదా, స్పెసిఫిక్ డీటెయిల్స్ ఎలా కండక్ట్ అవుతుంది, మనకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయని. మేబీ ఆ సెషన్ కెన్ ఆల్సో బి టేకెన్ బై సమ్వన్ been a part of the selection committee and has had experience and can give some real time tips. Okay, I get that, Mugdha. So what I will do is I have a couple of my colleagues who were selectors and group testing officers in the services selection board. I will get them on a session whenever Vijay Garu, whenever you want, and he can conduct a session on SSB in great amount of detail, talk about the thematic appreciation test, word appreciation test, and psychology test. Anni abba explain chestadu, so I can call him anytime that we are ready. That's not a problem. A little about a couple of days notice might be required. Oste I will conduct it. That's a very good suggestion, Mugdha. We will honor that and we will conduct the session on SSB. Not a problem. మీరు చాట్ లో లింక్ పెట్టారు అన్నారు. ఐఎమ్ నాట్ సీయింగ్ ఇట్ అండి. చాట్ లో లేదా? ఓకే. Why don't you close the session? Chat lo pettaru, you enjoyed the session ani. Why don't you share what you felt? Ready? నాకు అసలు యాక్చువల్లీ చాలా సంతోషం అనిపించింది సార్ ఈ సెషన్. ఎందుకంటే అది ఇంటరాక్షన్ అంటే పిల్లల సైడ్ నుంచి, స్టూడెంట్ సైడ్ నుంచి బాగుంది. సార్ కూడా చాలా అంటే ఎక్కడ కూడా తడబడిపోకుండా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇంకొకటి మనం అనుకున్న వాట్సాప్ గ్రూప్ తయారు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దానికి ఇది చాలా మంచి స్టెప్ అనిపిస్తుంది సార్, అంటే సార్తో. అదేవిధంగా ఈ ఆర్మీకి సంబంధించి ఏమొచ్చినా కూడా ఒక ప్లాన్ చేసుకోవడానికి కూడా బాగా సరిపోతుంది అనిపిస్తుంది సార్ ఆ గ్రూప్. సార్ రామంజీ చెప్పు. రామంజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి చాలా థ్యాంక్స్. అంటే చాలా విషయాలు చెప్పాడు. ఎలా ఎంట్రీ కావాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలా, ఈ విషయాలు చాలా మంది తెలియదు. అంటే నోటిఫికేషన్ చూస్తారు, చదువుతారు, విడిచిపెట్టేస్తారు, కష్టం ఇది అన్నట్లా. చాలా ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఇలా వయసు అయినా కూడా చాలా బాగా మాట్లాడారు సారు. మళ్ళీ ఇంకోసారి ఈసారికి ధన్యవాదాలు. అంటే నేను ఫస్ట్ సెకండ్ వ్యక్తి సార్ అయితే నా ఈ విషయంలో అయితే చాలా బాగా చెప్పారు సార్ మీరు. థ్యాంక్స్ అండి బాయపరెడ్డి గారు. ఐ మీన్ మీ ప్రోత్సాహం వల్ల ఇవన్నీ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. విజయ్ గారికి చెప్పాలి అందరికంటే ముందు దట్ వీ గాట్ కనెక్టెడ్ అండ్ ఐ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ టాక్. చాలాసార్లు చాలా మందికి, నాకు ఒక్కడికే కాదు చాలా మందికి చాలా చేయాలని ఉంటాయి, కానీ ఎలా చేయాలి అన్న విషయం తెలియదు. సో ఐ థింక్ ఐ వాజ్ ఆల్సో ఇన్ ద సేమ్ ప్రిడికమెంట్, అదే సిచ్యువేషన్లో నేను ఉన్నాను ఇప్పటిదాకా. సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ థింక్ from my point of view, I have made a good beginning, and if by this effort of mine and by the effort of entire team of Bhavishyat Counseling, kondaраina ee line lo interested avute, they will be able to
bring good name for themselves. And the best part is చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే దీనికంటే సేఫ్ అనే వర్డ్ వాడుతున్నాను, సేఫ్ కంఫర్టబుల్ లైఫ్, రెస్పెక్టబుల్ లైఫ్, సోషల్ స్టేటస్ ఇచ్చే లైఫ్ ఇంక లేదండి, ఇంక లేదు. అంటే I mean, I can't tell you the amount of respect I get just because I belong to this organization. And throughout the journey, it has been fabulous. God has been very great. God has been very kind to me, and I'm sure He will give everybody an equal opportunity and a chance to join the armed forces. మనం ట్రై చేయట్లేదు, ఇక్కడ నుంచి నంబర్స్ పెరుగుతారు అని నేను చిన్న కోరికతో ఆశిస్తూ క్లోజింగ్. Thank you, sir. That's a great note to close the session on. Thank you, and we very much look forward to continuing our interactions with you and supporting many. Thank you, sir. So I put this link in the chat, so just in case somebody wants to note down, they can note down. Otherwise, they can of course get in touch with me. Great. Okay, Randy. Thank you so much, Vijay Garu, Bayapreti Garu, Ramanjana Garu, Mugdha, and you said Ashish Annara. Right. Yeah. Thanks everybody. Have fun. Good night, and love you all. Bye bye.